హార్మూజ్ జలసంధిని ఇంకా పర్మనెంట్ గా ఓపెన్ చేస్తున్నాను అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడము, హార్మూజ్ బ్లాక్ చేస్తున్నామని చెప్పిన వ్యక్తే ఓపెన్ చేశామని చెప్తున్నాడు. ఇరాన్ ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా ఇజ్రాయెల్ లెబనాన్ లో హెజ్బుల్లాను కొట్టడం ఆపితే కానీ మన ఇద్దరి మధ్యలో ఉన్న సీజ్ఫైర్ మేము యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాం. అసలు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య యుద్ధం ఎక్కడ ఉంది? అసలు యుద్ధమే లేదు. వీ షుడ్ ఆల్ బి వెరీ ప్రౌడ్. ఎందుకంటే ప్రపంచంలో అపాచే చినాక్ మించింది ఏది లేదు అన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ప్రచండ్ దానికి ధీటుగా నిలబడుతోంది అంటే ఇట్స్ గ్రేట్ మూమెంట్. బిగ్గెస్ట్ వీక్నెస్ మనకి ఏంటంటే మైండ్ స్వీపర్స్ లేవు, ఒక్క మైండ్ స్వీపర్ కూడా లేవు. సో జిఎన్ కంప్లీట్ గా మనం బ్యాన్ చేసేటువంటి పరిస్థితి. సఫ్రాన్ తోటి మనం ఒక ఒప్పందం పెట్టుకున్నాం. కల్నల్ సోనం వాంగ్చుక్ గారు లయన్ ఆఫ్ లదాఖ్ అని ఆయన పిలిచేవారని తెలుస్తోంది. ఏప్రిల్ 10వ తేదీన హార్ట్ అటాక్ తో మరణించారు. కార్గిల్ పోరాటంలో వారి పాత్ర మరవలేనిది. నమస్తే, వెల్కమ్ టు క్షాత్రం. భారత రక్షణ రంగంలో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంస్కరణలు, ఆవిష్కరణలు ప్రతి వారం అనేక అంశాల్ని తెలుగులో సరళమైన భాషలో సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా, ఈజీగా అర్థమయ్యే విధంగా వివరిస్తూ విశ్లేషిస్తూ సాగుతున్నటువంటి చర్చా కార్యక్రమం క్షాత్రం ఈ వారం కూడా మీ ముందుకు వచ్చింది. 87వ ఎపిసోడ్ రూపంలో ఈ వారం జరిగినటువంటి కీలక పరిణామాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సాయి నమస్తే. సార్ ఈ వారం మనం క్షాత్రం ఎపిసోడ్ లోకి వెళదాం. సార్ చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. వాటికంటే ముందు ఫస్ట్ అసలు సీజ్ ఫైర్ నిజంగానే అమల్లోకి వచ్చినట్టేనా ఒకసారి దాని గురించి మనం మాట్లాడదాం. బేసికల్లీ అఫ్ కోర్స్ ఇప్పుడంతా కూడా యుద్ధానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కొంత తగ్గాయి. దౌత్యపరమైనటువంటి అంశాల్లోకే మనం వెళుతున్నాం కాబట్టి గ్లోబల్ రౌండ్ అప్ లో పూర్తిగా డిస్కస్ చేద్దాం వాటి గురించి. బట్ బిఫోర్ దట్ ఇప్పుడున్న ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పరిణామాల మధ్య హార్మూజ్ జలసంధిని ఇంకా పర్మనెంట్ గా ఓపెన్ చేస్తున్నాను అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడము, హార్మూజ్ బ్లాక్ చేస్తున్నామని చెప్పిన వ్యక్తే ఓపెన్ చేశామని చెప్తున్నాడు. ఇంకోవైపు లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు కూడా సీజ్ ఫైర్ ప్రకటించారు. సో ఓవరాల్ గా కాల్పుల విరమణ, యుద్ధ విరమణ జరిగినట్టేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే సీజ్ ఫైర్ అంటే దాని అర్థం ఏంటి? స్టేటస్ కో మెయింటైన్ చేస్తారు. ఎక్కడ యుద్ధం చేస్తున్నా అక్కడ ఆగుతారు. చర్చలు జరిగేంత వరకు వాళ్ళు దాని గురించి ఎటువంటి స్టెప్ తీసుకోరు. అది సీజ్ ఫైర్ అంటే అర్థం. అది కానీ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు? దానికి భిన్నంగా స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని నేను బ్లాక్ చేస్తున్నాను, బ్లాకేడ్ చేస్తున్నాను అని పదం వాడాడు. బ్లాకేడ్ చేస్తే సీజ్ ఫైర్ ఎలా అయింది? అది యుద్ధం పరోక్షంగా ప్రకటించినట్టే కదా. అది అంటే సీజ్ ఫైర్ పని చేయట్లని అర్థం చేసుకోవాలి. రెండవది చర్చలు విఫలమైనవి. చర్చలు విఫలమైతే కనుక మళ్ళీ యుద్ధం ఇమ్మీడియట్ గా మొదలు పెట్టాలా, లేదా 2 వారాలు వాళ్ళు డిక్లేర్ చేసిన 2 వారాలు అయిన తర్వాత యుద్ధం మొదలు పెట్టాలా? ఇవన్నీ కూడాను ఓపెన్ టు డిస్కషన్. తలుచుకుంటే అమెరికా ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టి ఉండొచ్చు యుద్ధం, మన చర్చలు విఫలమయ్యాయి కాబట్టి. కానీ వాళ్ళు అనుకున్నటువంటి కాల పరిమితి అయిన తర్వాతే యుద్ధం మొదలు పెడతాం అన్నట్టు చెప్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు ఏప్రిల్ 22 తర్వాత దాన్ని ఇంకా పొడిగించే దిశగా కొన్ని వార్తలు మనకు వినబడుతున్నాయి. బహుశా ఇంకొన్ని రోజులు పొడిగించవచ్చు చర్చల కోసం అని చెప్పి. 2వ దఫా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. బహుశా పాకిస్తాన్ లోనో లేకపోతే మరి జెనీవాలో కలుస్తారో ఎక్కడో మనకు తెలియదు. అసిమ్ మునీర్ తగుదనమ్మా అంటూ ఇరాన్ కు వెళ్ళాడు. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన సందేశం తీసుకొని వెళ్ళాడు. అలాగే మనకు షహబాజ్ షరీఫ్ MBS ని కలవడానికి రియాద్ కు వెళ్ళాడు. ఇస్లామాబాద్ కటిక చీకట్లో ఉంది. వాళ్ళకు జనరేట్ చేయడానికి పవర్ లేదు. వాళ్ళ దగ్గర చాలా కటిక దారిద్రంలో ఉన్నారు. వాళ్ళ ఎనర్జీ నీడ్స్ చాలా గణనీయంగా వాళ్ళకు, అంటే వాళ్ళ అవసరాలు పెరుగుతున్నాయి. వాళ్ళేమో చమురు కొనుక్కోలేనటువంటి పరిస్థితి. ఇస్లామాబాద్ కటిక చీకట్లో ఉండగా వీళ్ళిద్దరేమో ప్రపంచాన్ని చక్కబడడానికి వీళ్ళిద్దరు బయలుదేరారు. సో కాబట్టి ఇదన్నీ సక్సెస్ అయ్యేటువంటిది కాదు. చాలా హార్డ్ పొజిషన్స్ ఉన్నాయి ముగ్గురికి కూడాను. ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ సర్వనాశనం అయ్యేంత వరకు వాళ్ళు ఆపడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అమెరికా ఏమో ఏదో విధంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళకు చాలా స్పష్టంగా అమెరికాకు చెప్తోంది, మీరు ఇజ్రాయెల్ ని దాసోహమని వాళ్ళు కంప్లీట్ సరెండర్ అయితే కానీ మీరు చర్చలకు ఒప్పుకోకండి అని ఇజ్రాయెల్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ ఇరాన్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి 3-4 షరతులు ఏవైతే ఉన్నాయో, మేము న్యూక్లియర్ రిఫైనింగ్ అనేది చేసుకుంటాం, మేము దాని మీద ఆపడానికి వీల్లేదు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వచ్చి మమ్మల్ని చెక్ చేయొచ్చు, మేము అస్త్రాలు ఆయుధాలు తయారు చేయట్లేదు అన్న విషయం వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. 2, మాకు రెపరేషన్స్ కావాలి, ఎందుకంటే మేము చాలా నష్టపోయాం కాబట్టి మాకు పైసలు ఇవ్వాలి, మాకు నష్టపరిహారం చెల్లించాలి, ఈ విషయంలో మేము కాంప్రమైజ్ అవ్వము. 3వది, 2 మాకు రెపరేషన్స్ కావాలి, ఎందుకంటే మేము చాలా నష్టపోయాం కాబట్టి మాకు పైసలు ఇవ్వాలి, మాకు నష్టపరిహారం చెల్లించాలి, ఈ విషయంలో మేము కాంప్రమైజ్ అవ్వము. 3వది, 2 మాకు రెపరేషన్స్ కావాలి, ఎందుకంటే మేము చాలా నష్టపోయాం కాబట్టి మాకు పైసలు ఇవ్వాలి, మాకు
మా మీద పెట్టినటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తివేయాలి. ప్రత్యక్షంగా పరోక్షంగా యునైటెడ్ నేషన్స్ లో ఎక్కడ పెట్టినామో అవన్నీ కూడా ఎత్తేయాలి మా మీద. నాలుగవది, మా సార్వభౌమత్వాన్ని గౌరవించాలి, మా వ్యతిరేకంగా మీరు యుద్ధాలు చేయకూడదు. ఒక విధమైనటువంటి గ్యారంటీస్ అన్నది మాకు మీరిస్తే లాభం లేదు, మాకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి ఇతరత్ర దేశాల నుంచి కావాలి. ఇటువంటి 3-4 అంశాలు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ కామన్ మిడిల్ గ్రౌండ్ అనేది మనకు కనిపించట్లేదు. కాబట్టి ఈ చర్చలు ఎలాగో విఫలం అవుతాయి, ముందు నుంచే మనం చెప్తున్నాం. ఇప్పుడు అదే పరిస్థితి. ఎవరో ఒకరు దాసోమన్నారు. ఇరాన్ అయినా లొంగిపోవాలి. సరే అని చెప్పి మేము యుద్ధం చేయలేము కాబట్టి మా న్యూక్లియర్ మెటీరియల్ అంతా మీకు ఇచ్చేస్తాము, మీరు తీసుకుపోండి, మేము లాంగ్ రేంజ్ మిసైల్స్ మేము తయారు చేసుకోము, మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని మేము కంప్లీట్ గా మూసేసుకుంటాము అని చెప్పి వాళ్ళైనా దాసోమన్నారు. లేదా అమెరికా అయినా కానీ వాళ్ళని చాలా ధ్వంసం చేసేసాం, అయిపోయింది, మేము గెలిచిపోయామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుంచి అయినా వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక హైపోథెటికల్ సిచ్యుయేషన్స్, ఎక్కడ కూడా కామన్ రౌండ్ కనిపించట్లేదు. సో చూద్దాం ఏమవుతుందో చూద్దాం. అల్టిమేట్ గా బెదిరింపులు అయితే చాలా చూస్తున్నాం. పీట్ హెగ్సెత్ సెక్రటరీ ఆఫ్ వార్ చాలా బెదిరిస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ కూడా బెదిరించాడు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నాడు. ఇరాన్ కూడా తక్కువేం తెలియదు, ఇరాన్ కూడా బెదిరిస్తోంది, మీరు చేసి చూడండి. ఇన్ఫాక్ట్ మాకు కావాలి, ఎక్స్ ఐఆర్జీసీ నేత ఒక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ మా దేశంలోకి రండి, మీరు రావాలని మేము కోరుకుంటున్నాం, మా దేశంలో యుద్ధం చేయండి, దానికోసం వెయిట్ చేస్తున్నామని అతను స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. ఇవన్నీ ఏంటంటే పోస్చరింగ్, ఒకరినొకరిని బెదిరించుకోవడం అనేది జరుగుతుంది. అల్టిమేట్ గా మనకు ఈ సీజ్ ఫైర్ అవధి అయిపోయిన తర్వాత ఏమవుతుందని చూడాలి. రెండవ విషయం చెప్పింది ఇజ్రాయెల్ తర్వాత మనకు లెబనాన్ మధ్యలో సంధి కుదిరింది అంటున్నారు. అసలు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్యలో యుద్ధం ఎక్కడుంది? అసలు యుద్ధమే లేదు. యుద్ధం ఎవరి మధ్యన ఉంది? ఇజ్రాయెల్ హెజ్బొల్లా వ్యతిరేకంగా వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. హెజ్బొల్లా ఇస్ నాట్ లెబనీస్ గవర్నమెంట్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం. లెబనీస్ గవర్నమెంట్ అనేది మా అన్ని దేశాలైనా అక్కడ ఒక ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా వాళ్ళ పార్లమెంట్ ఉంది, అవన్నీ ఉన్నాయి వాళ్ళకి. హెజ్బొల్లా అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. లెబనాన్ ఏమీ చేయలేదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర అస్త్రాలు ఉన్నాయి, ఇరాన్ ఇచ్చినటువంటి శక్తి అంతా ఉంది వాళ్ళ దగ్గర. హెజ్బొల్లా దగ్గర షియా చాలా మెజారిటీ, చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతం అంతా కూడాను హెజ్బొల్లా అధీనంలో ఉంది. కాబట్టి హిజ్బుల్లాని ఎదిరించి హిజ్బుల్లాని ఓడించే శక్తి లెబనీస్ సైన్యానికి లేదు. కాబట్టి యుద్ధం ఇజ్రాయెల్ కి లెబనాన్ మధ్యలో లేదు. కానీ ఈరోజు లెబనాన్ ప్రభుత్వం సీజ్ ఫైర్ సంతకం పెట్టడం వల్ల హిజ్బుల్లా అవుతుందా? అది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇది మీరు పెట్టుకున్నారు, మేము లెబనీస్ గవర్నమెంట్ కాదు కదా, కాబట్టి ఈ యొక్క సీజ్ ఫైర్ మాకు వర్తించదు అని చెప్పి హిజ్బుల్లా అటాక్ చేయొచ్చు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఏదో కంటి తుడుపుకు జరుగుతున్నటువంటి విషయాలు. ఇరాన్ ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా, ఇజ్రాయెల్ లెబనాన్ లో హిజ్బుల్లాని కొట్టడం ఆపితే కానీ ఈ సీజ్ ఫైర్ అన్నది ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఉన్న సీజ్ ఫైర్ మేము యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏదో విధంగా ఇజ్రాయెల్ ఆపాలి. కాబట్టి ఇజ్రాయెల్ మరి హిజ్బుల్లాతో చర్చించితే ఆపలేదు, కాబట్టి లెబనాన్ పిలిపించి ఏదో కంటి తుడుపుగా ఏదో చేశారు, అంతకుమించి ఇంకేమీ లేదు. 10 రోజులు సీజ్ ఫైర్ అన్నారు. బహుశా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తోటి ఏదో చర్చల్లో ఏదో కొలిక్కి వచ్చి దాన్ని ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే కనుక బహుశా అప్పుడు ఇజ్రాయెల్ కూడా దాన్ని కట్టుబడి ఉండవలసిన అవసరాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్లీ హైపోథెటికల్. రేపు హిజ్బుల్లా అక్కడి నుంచి ఫైరింగ్ చేసిందంటే మళ్ళీ వీళ్ళు యుద్ధం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇది చాలా 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 ఫ్రెజైల్, మన నీటి బుడగ లాంటిది, వేలు పెడితే పగిలిపోతుంది. కాబట్టి సీజ్ ఫైర్కి నేనే పెద్ద ప్రామినెన్స్ ఇవ్వను నేను. డొనాల్డ్ ట్రంప్ డెస్పరేట్ గా ఉన్నాడు, చూద్దాం రాబోయే రోజుల్లో ఇది ఏ దిశగా వెళ్తుందో చూద్దాం. బట్ దీని పొలిటికల్ రామిఫికేషన్ అంతా కూడా మనం గ్లోబల్ రౌండ్ అప్పుడు డీటెయిల్ గా చర్చిద్దాం. ఎస్ సార్, యా కరెక్ట్. మీరు అన్నట్టుగా పొలిటికల్ రామిఫికేషన్స్, ప్రస్తుతం జరుగుతున్నటువంటి దౌత్యపరమైన చర్చలు, ఎవరి పై చేయి సాధించాలని, ఎవరి మైండ్ గేమ్ ఏంటి, అవన్నీ కూడా గ్లోబల్ రౌండ్ అప్ లో మాట్లాడతాం సార్. ఈ వారం మన క్షాత్రంలో కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ వచ్చాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ఏప్రిల్ 14 నుంచి 15 తేదీల మధ్య సుమారు 415 నుంచి 450 కిలోమీటర్ల రేంజ్ వరకు పాకిస్తాన్ నోటామ్ ఇష్యూ చేసింది. నోటీస్ టు ఎయిర్మెన్ అంటారు. ఆ నోటామ్ ఇష్యూ చేసిన తర్వాత యాక్చువల్లీ మనం ఇంతకు ముందు చాలా సార్లు డిస్కస్ చేశాము, భారతదేశం ఎప్పుడెప్పుడైతే నోటామ్ ఇష్యూ చేస్తుందో అప్పుడప్పుడు చైనీస్ స్పై వెజల్స్ అవి వచ్చి వాళ్ళు మనం ఏం మిజైల్స్ వాడుతున్నాము, ఏం చేస్తున్నాము అనే దాని మీద వాళ్ళు కొంచెం గూఢచార చర్యలు చేసే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. క్షాత్రం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అది నిజంగా తెలుసని అనుకుంటున్నాను. సో ఇప్పుడు పాకిస్తాన్ నోటామ్ ఇష్యూ చేయగానే భారతదేశం అసలు చైనా చేసే పని మనం చేస్తున్నాం. సో విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఐఎన్ఎస్ ధ్రువ్ని అక్కడ డిప్లాయ్ చేశారు అరేబియన్ ఓషన్ లో అని తెలుస్తోంది. ఇది మిజైల్ ట్రాకింగ్ షిప్ అని తెలుస్తోంది. ఒకసారి ఈ వివరాలు చెప్తారా సార్? మనం పాకిస్తాన్ మీద స్పై చేస్తున్నాం అని డైరెక్ట్ గానే ఇప్పుడు ఐఎన్ఎస్ ధ్రువ్ వచ్చింది అనగానే మనం డైరెక్ట్ చెప్తున్నాం వాళ్ళకి, రైట్? కరెక్ట్, తప్పకుండా. మనం అప్పుడు చైనా మనల్ని
మనం మిసైల్ టెస్ట్లు చెక్ చేయడానికి వాళ్ళు షిప్పులు పంపించేది. షిప్పులు పంపిస్తే మనం ఫస్ట్ శ్రీలంకకి మనం ఒక ఆక్షేపణ తెలిపాము, ఇక్కడ ఎందుకు పిలిపిస్తున్నారు వీళ్ళని. శ్రీలంక పాపం మొదటిసారి రావద్దండి ఏదో చైనాకి ఏదో చెప్పింది, చైనా ఏదో అవాయిడ్ చేసింది. కానీ తర్వాత మనకు అర్థమైంది, సరే శ్రీలంక మీద మనం ఒత్తిడి తీసుకొస్తాం, శ్రీలంక వాళ్ళ జలాలలోకి రాదు, ఇంటర్నేషనల్ వాటర్ లో కూర్చొని వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు, మనం ఏం ఆపగలమా చైనాని? ఏ హిందూ మహాసాగరంలోనో, అరేబియన్ సీలోనో, బే ఆఫ్ బెంగాల్లోనో ఎక్కడో కూర్చొని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మన ట్రెజెక్టరీ ఏదైతే ఉందో మనకు వీలర్ ఐలాండ్, ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఏదైతే మనకు పారాదీప్ లో ఉందో మనకు ఒడిశాలో, అక్కడి నుంచి మనం దాన్ని ఫైరింగ్ చేస్తాం. ఎక్కడో బే ఆఫ్ బెంగాల్ ఎక్కడో వెళ్ళి పడుతుంది, అది దానికి టెస్టింగ్ ఉంటుంది. వాళ్ళు అక్కడ కూర్చొని మొత్తం టెలిమెట్రీ దాన్ని మొత్తం వాళ్ళు రెడార్ బట్టి ట్రాక్ చేస్తారు. దీని హీట్ సిగ్నేచర్ ఎంత ఉంది, ఆర్సిఎస్ రెడార్ క్రాస్ సెక్షన్ ఎలా ఉంది, స్పీడ్ ఎంత ఉంది, డిస్టెన్స్ ఎంత ఉంది, ఇది సింగిల్ ఇంజనా డబుల్ ఇంజనా, ఇది ఏమైనా దీనికి బూస్టర్స్ ఉన్నాయా, ఇది ఎగ్జోథర్మలా, తర్వాత మన భూకక్షలోనే ఉందా, భూకక్ష నుంచి మన అట్మాస్ఫియర్ దాటి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి పడుతుందా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. చేస్తూ ఉన్నారు గతంలో. మనకి ఏం అర్థమైందంటే కనుక చైనాని ఎలా మనం ఓడించాలి అని అర్థం చేసుకుని ప్రతిసారి వాడిని సతాయించేవాళ్ళు. నోటం ఇష్యూ చేయడము, వాళ్ళు రావడం, మనం నోటం క్యాన్సిల్ చేయడం, వాడు వెళ్ళిపోగానే మళ్ళీ నోటం ఇష్యూ చేయడం, అలా సతాయించి మనం దాన్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టాం. తర్వాత వాళ్ళు ట్రాకింగ్ చేసినా కానీ కూడా పర్వాలేదు, మన పారామీటర్స్ ఏంటో మనం ఎలా చేయాలో అది చేసుకుని మనం ఆ ప్రోటోకాల్స్ మనం పటిష్టం చేసుకోగలిగాం. పాకిస్తాన్కి అంత సీన్ లేదు కాబట్టి మనం పాకిస్తాన్కి అదే గుణపాఠాలు నేర్పిస్తున్నాం. వాళ్ళు నోటం ఇష్యూ చేసి వాళ్ళతో కొన్ని మిజైల్స్ టెస్ట్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకంటే మిజైల్ ఏముంది, ప్రొడక్షన్ అంతా ఏమీ లేదంతా చైనా ఇచ్చిందే కదా. కాబట్టి చైనీస్ టెక్నాలజీ పాకిస్తాన్ లో వాళ్ళు ఏం టెస్ట్ చేయబోతున్నారు, ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైలా, లేదా మనకు సర్ఫేస్ టు ఎయిర్ మిజైలా, లేకపోతే మనకు అది షిప్ టు సర్ఫేస్ మిజైలా, సర్ఫేస్ టు యాంటీ షిప్ మిజైలా, ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. ఐఎన్ఎస్ ధ్రువ్ వెళ్ళింది అక్కడికి. మనం ఎగ్జాక్ట్ గా వాడు నోటం ఇష్యూ చేసి నోటం వాడు కొట్టడానికి జస్ట్ కొద్ది గంటల ముందర ఐఎన్ఎస్ ధ్రువ్ అరేబియన్ సీలోకి వెళ్ళి డిప్లాయ్ చేసాం మనం. కాబట్టి మనం అదే చైనాకి అదే మెడిసిన్ వాళ్ళకి అదే మందు ఇస్తున్నాం వాళ్ళకి. అంటే చైనా పాకిస్తాన్ పెద్ద తేడా చూడను, ఎందుకంటే పాకిస్తాన్ చేసేదంతా చైనీస్ టెక్నాలజీ కాబట్టి. కాబట్టి ఈ అబ్జర్వేషన్ అనేది ఏంటి, మీరు మమ్మల్ని సతాయించగలిగింది, మేము కూడా మిమ్మల్ని సతాయించే కెపాసిటీ మాకు ఉంది అని మనం చెప్తున్నాం. సరే వాళ్ళ టెక్నాలజీ ఏంటో మనకు తెలుసు, దాన్ని ఈజీగా మనం కౌంటర్ చేయొచ్చు. మన షిప్లు వెళితేనే అక్కడ వాళ్ళు తెలుసుకోవాలని మనకు అంత పరిస్థితి ఏం లేదు. మనకు చాలా అసెట్స్ ఉన్నాయి, మనకు కావాల్సినటువంటి ఇంటెలిజెన్స్ మనకు వస్తుంది, మనకు చాలా దేశాలు ఇస్తున్నాయి మనకు. అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ వాళ్ళు చీమ చిటుక్కుమన్నా వాళ్ళు మనకు చెప్పగలరు, అంత డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకని ఇజ్రాయెల్ హమాస్ మీద గొడవైనా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద గొడవైనా మన ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మనం మాట్లాడలేదు, ఎందుకంటే మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి మనం మాట్లాడుకుంటాం. మన ఇంటెలిజెన్స్ అలాగ వస్తుంది. కానీ ఐఎన్ఎస్ ధ్రువ్ను పంపించడానికి కారణం ఇగో ఇది, మేము కూడా ఇటువంటి కెపాసిటీ మా దగ్గర ఉంది అని. అన్ఫార్చునేట్ మన దగ్గర ఐఎన్ఎస్ ధ్రువ్ ఒకటే మిసైల్ ట్రాకర్ ఉంది మన దగ్గర. బహుశా అది కూడా స్ట్రెంత్ పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మనకి చాలా వీక్నెసెస్ ఉన్నాయి, కొన్ని దశకాల దాకా మనం నేవీని పట్టించుకోలేదు. పివి నరసింహారావు గారు ఆయన అప్పుడు అడ్మిరల్ గోర్ష్కాన్ తీసుకొచ్చారు కాబట్టి మనకి ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈరోజు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. లేకపోతే ఐఎన్ఎస్ విక్రాంత్ పాతది 71లో మనకు దాన్ని రిటైర్ చేసిన తర్వాత మన దగ్గర ఏమి ఉండేదే కాదు. మన దగ్గర అసలు షిప్పులే లేవు, మన దగ్గర టెక్నాలజీ లేదు. ఇంపోర్ట్ చేసుకున్న వాటి కూడా వాళ్ళు స్పేర్ పార్ట్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఆ దేశాల్లో రిటైర్ అయిపోయినటువంటి షిప్పులు మన మొహన్ పడేసేవారు. కాబట్టి చాలా ఒక విధమైనటువంటి ఆ పరిస్థితి నుంచి ఈరోజు మనం ఎదుగుతున్నాం. ఇప్పుడు కూడా మన వీక్నెస్ చాలా ఉన్నాయి, చాలా వీక్నెస్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ బిగ్గెస్ట్ వీక్నెస్ మనకి ఏంటంటే మైండ్ స్వీపర్స్ లేవు. ఒక్క మైండ్ స్వీపర్ కూడా లేదు. ఒక దశకం క్రితం మన దగ్గర మైండ్ స్వీపర్లు ఉండే, ఆల్మోస్ట్ 15-20 years బ్యాక్ ఉండేది మైండ్ స్వీపర్స్. ఇప్పుడు లేవు మన దగ్గర. అవి డీకమిషన్ అయిపోయిన తర్వాత మన దగ్గర మైండ్ స్వీపర్స్ లేవు. అంటే ఒకటి ఏంటంటే మన జలాల్లో వచ్చి వీళ్ళు మైండ్లు పెడతారా అని ఒక ధైర్యం, కానీ బట్ అది ఎప్పుడైనా జరగచ్చు, మనం చెప్పలేం. ఇప్పుడు స్టేట్ ఆఫ్ మలక్కా మీద కన్నుబడింది మనం వింటున్నాం. స్టేట్ ఆఫ్ హార్మోజ్ అయిపోయిన తర్వాత స్టేట్ ఆఫ్ మలక్కా మీద అమెరికా కన్నుబడింది అని మనం వింటున్నాం. మరి అక్కడ చైనా అమెరికా గేమ్స్ మధ్యలో మన పరిస్థితి ఏంటి? ఎందుకంటే మనం అక్కడే ఉన్నాం, అండమాన్ థియేటర్ మన అక్కడే ఉంది, పక్కనే ఉంది. స్టేట్ ఆఫ్ మలక్కా కాపు కాస్తున్నాం. కాబట్టి అక్కడ వాళ్ళు వచ్చి మైండ్స్ పెడితే మన పరిస్థితి ఏమో. ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. బహుశా అవన్నీ కూడా మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. మనం క్షేత్రంలో చాలా డీటెయిల్ డిస్కస్ చేస్తున్నాము. దీన్ని సప్లై చేసేటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడాను మనం సమకూర్చుకుంటున్నాము. యుద్ధ నావికలు అవే కాకుండా, అసెట్సే కాకుండా వీటి సపోర్ట్ స్ట్రక్చర్స్, బార్జులు, వీళ్ళకి సప్లై చేసేటువంటి మెటీరియల్ సప్లై చేసేటువంటిది, ఎమర్జెన్సీలో పైనుంచి బాయ్స్ పడేయడము, PI-8 హంటర్స్ అంటారు, అవి సబ్మరీన్ హంటర్స్, వాటికి సంబంధించినవి, ఇటువంటివి ఎన్నో మనం ప్రొక్యూర్మెంట్ మొదలు పెట్టాం.
గతంలో పోల్చుకుని చూస్తే కనుక ఈరోజు చాలా మనం ఇంప్రూవ్ అయ్యాం, కానీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ తో పోల్చి చూస్తే కనుక ఇంకా చాలా వెనకపడం. సో చూద్దాం, లెట్ us కీప్ అ వాచ్. ఇటువంటివి బహుశా ఐఎన్ఎస్ ధ్రువ్ లాంటివి ఇంకా 3-4 మనం ప్రొక్యూర్ చేయాలి. ఎందుకంటే చైనా ఇక్కడ మొత్తం మ్యాప్ చేస్తాం. హార్మోజ్ ఐఎన్ మనకు అక్కడ ఎటువంటి ఇబ్బందులు వచ్చినాయో తెలిసిన తర్వాత మలక్కా చుట్టుపక్కల ప్రాంతం అంతా బాగా మ్యాప్ చేశారు, సీ ఫ్లోర్ అంతా మ్యాప్ చేశారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఆబ్వియస్లీ మనకు మైన్ స్వీపర్ల దగ్గర నుంచి ఈ మిసైల్ ట్రాకర్స్ దగ్గర నుంచి ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది మనకు. లెట్స్ ఏమవుతుందో చూద్దాం. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. యాక్చువల్లీ అమెరికాతో మనము స్ట్రైకర్ ఆర్మర్డ్ వెహికల్ తీసుకోవాల్సింది ఉండే, ఆ డీల్ కి సంబంధించినటువంటి అంశాన్ని మనం చాలా రోజులు పరిగణలోకి తీసుకున్నాము. వాటిని ఇప్పుడు మనం నిలిపివేసినట్టుగా మనకు వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. సో ఈ స్ట్రైకర్ ఆర్మర్డ్ వెహికల్ డీల్ ని భారత ప్రభుత్వం ఎందుకని ఆపివేసింది, లేదా భారత దళాలకి అవసరాలకు తగ్గట్టుగా లేదా ఇండిజినియస్ టెక్నాలజీతో టాటా డిఆర్డిఓలో డెవలప్ చేసినటువంటి ఆంఫిబియస్ మోడల్స్ ని మనం తీసుకోబోతున్నాము అనేది వార్తా కథనం. సో అమెరికాకు సంబంధించిన స్ట్రైకర్ ఆర్మర్డ్ వెహికల్ పనిచేసే విధానం ఏంటి, అండ్ మనం ఎందుకు దాన్ని ఆపాము సార్, డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? అంటే అమెరికాలో తయారైనటువంటి స్పైకర్ ఏదైతే మనకు ఆర్మర్డ్ వెహికల్ ఉందో అది చాలా సర్వీస్ ఉంది. ఎస్పెషల్లీ ఇరాక్ లో కానీ ఆఫ్ఘనిస్తాన్ లో కానీ చాలా దగ్గర బాగా పనిచేస్తుంది. అంటే ఆ వెహికల్స్ వెళ్తున్నప్పుడు సైనికుల మీద దాడులు జరిగితేనో, ల్యాండ్ మైన్స్ ఉంటేనో అవి తట్టుకోగలవు, దాని మీద స్నైపర్ అటాక్స్ అయితే తట్టుకోగలదు. ఇటువంటి కెపాసిటీ ఉన్నటువంటి చాలా టైం టెస్టెడ్, చాలా బ్యాటిల్ టెస్టెడ్ ఒక వెహికల్ అది. కానీ మన టెరెన్, మనకు ఉన్నటువంటి భౌగోళికంగా మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ చాలా డిఫరెంట్. మనకు లదాఖ్ లో చూసామంటే కనుక వాగులు, వరదలు, సడన్ గా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తుంటాయి, రోడ్లు ఉండవు, రోడ్లు లేని దగ్గర మనం వెళ్లాల్సి వస్తుంది. మనకు ఉత్తరాఖండ్ కానీ, హిమాచల్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, బార్డర్ ఏరియాస్ అంతా కూడా మనకు వాగులు ఇటువంటివన్నీ కూడా వస్తుంటాయి. మనకు నీటి ప్రాబ్లం ఉండొచ్చు, బురద ప్రాంతం ఉండొచ్చు, మార్షి ఏరియాస్ ఉండొచ్చు. అవన్నీ తట్టుకొని వెళ్ళగలిగినటువంటి ఆంఫిబియస్ వెహికల్ మనకు కావాలి. ఆంఫిబియస్ అంటే నీళ్లలోనూ తట్టుకోగలదు, భూమి మీద తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వెహికల్స్ మనకు కావాలి. అది మనకు కావాల్సినట్టు డిఆర్డిఓ ప్రైవేట్ మన కొన్ని కంపెనీలతోటి కలిసి అనుసంధానమై దాన్ని వాళ్ళని తయారు చేసుకున్నాం. ఎస్పెషలీ మనకు బిడిఎల్, బిఈఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీళ్ళిద్దరు కూడా దీంట్లో కంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళు ఈ యొక్క వెహికల్స్ ని తయారు చేశారు. కాబట్టి ఈ రోజు అమెరికన్ వెహికల్స్ మనం యాక్చువల్ గా దాని పర్ఫార్మెన్స్ కూడా చెక్ చేసాం. అవి లదాఖ్ లో వచ్చి డెమాన్స్ట్రేట్ చేయమని. అక్కడ తక్కువ ఆక్సిజన్ ఉండేసరికి వీళ్ళది 350cc ఉన్నటువంటి క్యాటర్పిల్లర్ ఇంజిన్ తట్టుకోలేకపోయింది. అక్కడ ఎలివేషన్స్ వెళ్ళలేకపోయింది, ఆక్సిజన్ తక్కువ ఆక్సిజన్ తోటి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే అమెరికన్ కండిషన్స్ కి ప్లేన్స్ లో ఉన్నటువంటి యుద్ధాలు, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి యుద్ధాల్లో, అఫ్కోర్స్ ఇరాన్ లో వాళ్ళు వెళ్ళలేదు అనుకుందాం, బట్ ఇరాక్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలు అట్లాంటి ప్రాంతాల్లో పనిచేస్తాయి. మనకున్నటువంటి ఛాలెంజెస్ పని చేయలేకపోయాయి. అందుకని భారత ప్రభుత్వం ఆత్మనిర్భరత దృష్ట్యా మన దేశంలో తయారు చేసుకుందామని నిర్ణయించుకొని ఆ డీల్ కంప్లీట్ గా మనకు తీసేసింది. సరే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఫోకస్ అంతా ఇరాన్ మీద ఉంది కాబట్టి పట్టించుకోవట్లేదు, లేకపోతే డీల్ ఆపేసినందుకు మన మీద ఇంకేవో టారిఫ్లు అనేవాడు, ఇంకేదో బెదిరింపులు చేసేవాడు. కానీ మనం దాన్ని బేఖాతరు చేసి మన శక్తి ఏంటో, మన టెక్నాలజీ ఏంటో, మన రీసెర్చ్, మన డిఆర్డిఓ వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక వెహికల్ మనమే మన దేశంలో తయారు చేసుకుంటాం. రేపటి రోజు మనం చాలా దేశాలకు అమ్మేటువంటి శక్తి కూడా మనకు రాబోతోంది. ప్రొడక్షన్ ఒకవేళ మనకు కావాల్సిన సంఖ్యలో కనుక ప్రొడ్యూస్ చేసుకోగలిగితే, తయారు చేసుకోగలిగితే ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా మనం దిగచ్చు. మనకు నిజంగా ఇటువంటి టెరెన్ ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. ఎన్నో దేశాలు, హిమాలయ ప్రాంతాల్లో ఉన్న దేశాలు చాలా వాటికి కావాలి, కొండ ప్రాంతాల్లో ఉన్న వాటికి కావాలి, ఆఫ్రికాలో చాలా దేశాలకు కావాల్సి వస్తుంది, లాటిన్ అమెరికాలో చాలా దేశాలకు కావాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే చాలా ఏరియాస్ లో ఎక్కడైతే అమెరికా మోనోపోలీ ఉండి ప్రత్యామ్నాయాలు లేవు అన్నటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉండిందో అక్కడంతా కూడా భారతదేశం మన టెక్నాలజీ మనం తీసుకొస్తుంది. దాంట్లో ఇది ఒక చాలా కీలకమైనటువంటిది. ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్ ఇన్ఫంట్రీ వెహికల్ ఏదైతే ఉంటుందో, మనుషులు తీసుకువెళ్ళడము చాలా సురక్షితంగా తీసుకువెళ్ళగలిగినటువంటిది, ప్లస్ దాని ఆంఫిబియస్, నీటి ప్రవాహం కూడా తట్టుకొని వెళ్ళగలిగింది, చిన్న చిన్న వాగులు, నదుల నుంచి వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది తయారు చేసుకున్నాం. కాబట్టి ఇది అమెరికా మనకు ఆఫర్ చేసినటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ వెహికల్ కంటే కూడా మన దేశంలో ఉన్న టెక్నాలజీ, మన దేశంలో ఉన్నటువంటి ఆప్షన్ చాలా అద్భుతమైనది. సో అందుకే మనం దీని గురించి చర్చిస్తున్నాం. మనకు క్రమేపీ భారత ప్రభుత్వము, మన రీసెర్చ్ సైంటిస్టు వీళ్ళందరూ ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తున్నారో మన ప్రేక్షకులు దాన్ని తెలుసుకోవాలి.
లేకపోతే అమెరికా చాలా గొప్ప టెక్నాలజీ, వాళ్ళది అద్భుతం, మనం ఏమున్నాం అన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి భిన్నంగా ఈ రోజు మన దగ్గరే ఇటువంటి చాలా క్రిటికల్, మన యుద్ధానికి సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి అంశాలలో ఆత్మనిర్భరత పెంచుకుంటున్నాం. కాబట్టి డిఆర్డిఓ, బిడిఎల్, బిఈఎల్ వీళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలుపుతాం. రైట్ సార్, ఎగ్జాక్ట్లీ. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. ఆమ్కా ప్రోగ్రామ్ మనకు తెలుసు అందరికీ, అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ని మనం తయారు చేసేటువంటి ప్రోగ్రామ్. దీని గురించి మనం ఆల్మోస్ట్ ప్రతి వారం మాట్లాడుతున్నాం. ఏదో ఒక కొత్త ఆవిష్కరణ జరుగుతోంది. నాకు తెలిసి కనీసం 2 వారాలకు ఒకటన్నా సరే ఏదో ఒక అప్డేట్ వస్తుంది ఆమ్కాలో. అంటే ఎంత ఫాస్ట్ గా ఈ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. అందులో ఇప్పుడు ఇంకొక కొత్త అప్డేట్ వచ్చింది సార్. రేడార్ క్రాస్ సెక్షన్ సాఫ్ట్వేర్ సిస్టమ్, ఆర్సిఎస్ సిస్టమ్ ని మనమే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నాము అని. ఇది నిజంగా ఇది ఈ ఆమ్కా ప్రోగ్రామ్ విజయవంతం అవడంలో ఇది ఒక కీలక పాత్ర వహిస్తోంది అనేది మనకు తెలుస్తున్న విషయం. సో మన స్వదేశీ పరిజ్ఞానంతో రేడార్ క్రాస్ సెక్షన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ని రూపొందించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అండ్ ఇది ఎలా పనిచేస్తుందో సార్ చెప్పండి. దీని ప్రాధాన్యత ఏంటి? కరెక్ట్. ఆర్సిఎస్ అంటే రెడార్ క్రాస్ సెక్షన్. ఫస్ట్ ఇదేంటో అర్థం చేసుకుందాం. మన శత్రువు కానీ ఎవరైనా రెడార్ పెట్టి చూసారంటే, ఈ విమానం వెళుతోందంటే కనుక, ఏమైనా ఒక విమానం పెడితే కనుక ఆ విమానంకి వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళేటువంటి ఎలక్ట్రానిక్ బీమ్స్ వెళ్ళి తగిలి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఆ రెడార్ కి తగిలి అక్కడ ఏం వెళుతోందో వాళ్ళకి తెలుస్తుంది. పెట్ట వెళుతోందా, లేకపోతే హెలికాప్టర్ వెళ్తోందా, మిజైల్ వెళ్తోందా, ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తోందా, ఏవాక్స్ వెళ్తోందా, ఇంకేదైనా పెద్ద కమర్షియల్ ఎయిర్లైన్ వెళ్తోందా, అది వాళ్ళకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? రెడార్ క్రాస్ సెక్షన్ అంటారు. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కి, ప్రతి ఆకాశంలో ఎగిరేటువంటి మనిషి తయారు చేసినటువంటి ప్రతి దానికి, ఇన్ఫాక్ట్ ఈవెన్ పిట్టలకు కూడా వాటికి ఒక, అంటే దాని యొక్క సైజ్ ఎంత ఉంది, దాని వేగం ఎంత ఉంది, దాని ఆధారంగా అక్కడి నుంచి వచ్చే సిగ్నల్ ఏవైతే ఉంటాయో దాని ఆధారంగా అది ఏంటి అని చెప్పగలిగినటువంటిది రెడార్ క్రాస్ సెక్షన్ టెక్నాలజీ. సో దానికి సంబంధించి స్టెల్త్ టెక్నాలజీ, అంటే శత్రువు కనుక్కోలేనటువంటి టెక్నాలజీ తీసుకురావాలనుకున్నప్పుడు ఏం చేశారంటే, ఆర్సిఎస్, ఒక ఎయిర్ క్రాఫ్ట్ కి ఒక పర్టికులర్ ఆర్సిఎస్ ఉంది అంటే కనుక ఆ ఆర్సిఎస్ ని తగ్గించే దిశగా చాలా దాంట్లో కొన్ని టెక్నాలజీస్ వాడతారు. మొట్టమొదటిది ఏంటంటే సైజ్ దాన్ని తక్కువ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక చపాతీలా ఉంటుంది. అది పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ఈజీగా దొరికిపోతుంది. ముందర సైజ్. 2, దాంట్లో ఏం చేస్తారంటే కనుక హీట్ తగ్గిస్తారు. మనకు చూసామంటే మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్, మన మిగ్గులు కానీ, మిరాజులు కానీ, మన సుక్కాయిల్ కానీ చూసామంటే కనుక దాని ఇంజన్ లో వెనకాల వస్తున్నటువంటి హీట్ మనకి ఇంజన్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది, కింద ఇంజన్ మొత్తం బేస్ కనిపిస్తూ ఉంటుంది. అదే మనకు ఈ స్టెల్త్ ఫైటర్స్ లో ఇంజన్ మనకు కనిపించదు. ఆ వెనకాల వచ్చేటువంటి ఫైర్ కూడా దాన్ని తిరిగి లోపలికి వెళుతుంది. ఒక బెండ్ ఉంటుంది అనమాట. ఆ బెండ్ తోటి ఏమవుతుందంటే మనకు లోపల ఇంజన్ మనకి బయటకు కనిపించదు. ఇంజన్ సిగ్నేచర్ చాలా తక్కువ ఉంటుంది. ఆ హీట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆ హీట్ పక్కన ఉన్నటువంటి సెరామిక్స్ ఏవైతే ఉంటాయో హీట్ ని అబ్జర్వ్ చేస్తాయి. రెడార్ కి ఆ హీట్ చాలా తక్కువగా అనిపిస్తుంది. అంటే ఇంత తక్కువ హీట్ ఉన్నది ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఉండకపోవచ్చులే అని చెప్పి వదిలేయచ్చు. అలాగే దాని మీద ఉన్నటువంటి పెయింట్ కోటింగ్ ఉంటుంది. ఆ పెయింట్ ఏంటంటే ఆ ఉన్న మెటల్ తగలకుండా మెటల్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంటుంది. మెటల్ అన్నది వాడికి ఇది మెటల్ కాదేమో అనుకున్నటువంటి ఒక ఇంప్రెషన్ ఇస్తుంది. ఇంకొక టెక్నాలజీ ఏంటంటే ఈ సిగ్నల్ అబ్జార్ప్షన్ టెక్నాలజీ. రెడార్ నుంచి వస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ బీమ్ ని అబ్జార్బ్ చేసేస్తుంది. కాబట్టి 100 బీమ్స్ వచ్చాయంటే దాంట్లో ఏదో 5 6 వెనక్కి పెడతాయి. అందుకని మిగతావన్నీ అబ్జర్వ్ అయిపోతాయి. దాంతో వాడికి వచ్చేటువంటి ఆర్సిఎస్, రెడార్ క్రాస్ సెక్షన్ చాలా తక్కువ కనిపిస్తుంది. అందుకనే అది ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి అని తెలుసుకోవడం చాలా కష్టము. వాళ్ళ దగ్గరకు వచ్చేంత వాళ్ళు తెలియకపోవచ్చు. ఇటువంటివన్నీ కూడాను ఆ ఫీచర్స్ ఉన్నటువంటివి. మన దగ్గర అఫ్ కోర్స్ ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు. గతంలో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము, రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము, లేదా మనకి ఇజ్రాయెల్ నుంచో, ఫ్రాన్స్ నుంచో తెచ్చుకునే వాళ్ళము. అటువంటిది ఈ రోజు మన దేశంలోనే మన సైంటిస్టులు ఈ యొక్క రెడార్ క్రాస్ సెక్షన్ సంబంధించిన సాఫ్ట్వేర్ ని మన దేశంలో మనం తయారు చేసుకోగలిగాం. దాంతో ఈ సిమ్యులేషన్స్, అంటే రేపు రాబోయే రోజు ఆమ్కా ఎలా ఉండబోతోందో, దాన్ని శత్రువుల ఎటువంటి రెడార్స్ దాన్ని ఎలా పసిగడతాయి, ఇన్ఫ్రారెడ్ ఎలా పసిగడతాయి, తర్వాత వాళ్ళ రెడార్ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెడార్స్ ఉన్నాయి, అవి ఎలా పసిగడతాయి, దాని హీట్ సిగ్నేచర్ ఎలా వాళ్ళు కనుక్కుంటారు, ఇవన్నీ కూడా మనం సిమ్యులేట్ చేసుకోవచ్చు. సిమ్యులేట్ చేసి దానికి కావాల్సిన మెటీరియల్, దానికి కావాల్సిన డిజైనింగ్ అన్ని కూడా మార్చుకోవచ్చు. ఇది ఇంకొకరి మీద మనం ఆధారపడకుండా మన దేశంలో మనం తయారు చేసుకుంటాం. కాబట్టి ఇది మేజర్ మైల్ స్టోన్. ఎందుకంటే ఈవెన్ తేజస్ లో ఉన్నటువంటి టెక్నాలజీ కూడా మనం ఒక 60-70% మాత్రమే మన టెక్నాలజీ, మిగతా 30-40% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. చాలా సాఫ్ట్వేర్, చాలా టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అఫ్ కోర్స్ ఇంజన్ టెక్నాలజీ మన దగ్గర లేదు, జీ నుంచి తెచ్చుకుంటాం ఇంజన్. బట్ ఈ యొక్క నావిగేషన్ సంబంధించి, స్టెల్త్ కి సంబంధించి,
మనకు రెడార్ కి సంబంధించినటువంటి ఇది కావచ్చు, ప్రోటోకాల్స్ కావచ్చు, తర్వాత మనకు IFF అంటాం, ఐడెంటిఫైయింగ్ ఫ్రెండ్ అండ్ ఫో టెక్నాలజీస్ కావచ్చు. ఎందుకంటే మనం కువైట్ లో మనం అంటున్నాం కదా, వాళ్ళ 3 F-15ని ఇంకొక కువైట్ ఎయిర్ క్రాఫ్ట్ షూట్ చేసిందని అంటున్నాం కదా, అటువంటి జరగకుండా తర్వాత దాంట్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే 360 degrees వ్యూ, ఇవన్నీ కూడా టెక్నాలజీస్ మన దేశంలో తయారు చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆమ్కా నిజంగా అది ఫ్లైట్ తీసుకునేసరికి బహుశా 2027లో ఫస్ట్ ప్రోటోటైప్ ఎగిరేటువంటి అవకాశాలు ఉన్నాయి వచ్చే సంవత్సరం, లేదంటే 2028లో జరుగుతుంది. అది వచ్చేంత వరకు ఎన్నో టెక్నాలజీస్ దాంట్లో యాడ్ చేస్తున్నాం. గతంలో మన ప్రేక్షకులు క్షాత్రం చూసిన ప్రేక్షకులకు ఒక విషయం గుర్తుంటుంది, మన ఆమ్కాలో ఎక్కడానికి కావాల్సిన నిచ్చెన కూడా మనం ఆటోమేటిక్ గా పెట్టుకున్నాం లోపల. లేకపోతే ప్రతి దగ్గర దిగిన తర్వాత నిచ్చెన మాన్యువల్ తీసుకెళ్లి పెట్టాలి, పెట్టి వాళ్ళు దిగడం ఎక్కడం. కరెక్ట్, అది ఫోల్డ్ అయ్యి లోపలికి వెళ్ళి చేసేటువంటి టెక్నాలజీ కూడా మనం మాస్టర్ చేసాం. కాబట్టి క్రమేపీ ఈ ఆమ్కా ప్రోగ్రామ్ లో వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా మన ప్రేక్షకులు తీసుకొస్తున్నాం మనం. కొన్ని ఇవన్నీ అయిన తర్వాత నిజంగా ఆమ్కా లాంచ్ అయినప్పుడు అట్లీస్ట్ మన ప్రేక్షకులకి సర్ప్రైజ్లు ఏముండవు, చాలా తక్కువ ఉంటాయి. అప్పటి వరకు వచ్చిన టెక్నాలజీస్ అన్ని కూడాను అంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నవి మాత్రమే చెప్తున్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడాను ఇటువంటి అద్భుతాలు మన సైంటిస్ట్ సాధిస్తున్నారు. కాబట్టి మనం అందరం గర్వించదగ్గటువంటి విషయం, మన దేశంలో RCS సిగ్నేచర్ ని సిమ్యులేట్ చేయగలిగిన సాఫ్ట్వేర్ మనమే చేసుకున్నామంటే కనుక ఇది ఒక పెద్ద మైల్ స్టోన్. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశాల్లోకి వెళ్దాం సార్. GE ఏరోస్పేస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీళ్ళిద్దరి మధ్య ఈ ఇంజన్స్ కి సంబంధించినటువంటి ఒక టెక్నికల్ ప్యాక్ జరిగినట్టుగా సమాచారం. ఇది నిజంగా ఒక మంచి పరిణామమే. మీరు చాలా సార్లు చెప్తున్నారు, నాకు తెలిసి ఈ మధ్య కాలంలో మనము అమెరికాకు సంబంధించి దౌత్యపరమైన విషయాలు వచ్చిన, టారిఫ్స్ గురించి మాట్లాడినా, ఈవెన్ మనము మొన్న అగ్రిమెంట్ గురించి మనం మాట్లాడినా, ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడినా, అన్నిట్లలో ఇంజన్ అనే మాటను మీరు పదే మాట్లాడుతున్నారు. సో GE ఏరోస్పేస్ ఇంజన్ ఇచ్చే విషయంలో, వాళ్ళ టెక్నాలజీని మనకి ఇచ్చే విషయంలో జరుగుతున్నటువంటి ఘర్షణ ఇదంతా మనకు తెలుసు. సో ఎట్టకేలకు HAL కి GE ఏరోస్పేస్ కి మధ్య కుదిరినటువంటి టెక్నికల్ ఒప్పందాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వాళ్ళు ఒప్పుకున్నట్టుగానే మనం భావించాలా? ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? మనకు ఫైటర్ జెట్ కి సంబంధించిన ఇంజన్స్ చాలా తక్కువ కంపెనీలు అవి చేయగలుగుతున్నాయి. చాలా తక్కువ దేశాల్లో ఆ టెక్నాలజీ, సుపీరియర్ టెక్నాలజీ ఉంది. దాంట్లో GE ఒకటి, రెండవది రోల్స్ రాయ్స్, మూడవది సఫ్రాన్, నాలుగవది రష్యన్ కంపెనీ ఒకటి ఉంది. ఈ 4 మాక్సిమం ఈ టెక్నాలజీ ఉన్నటువంటి. ఈ రోజు మనం కావేరీని డెవలప్ చేసుకుంటున్నాం, కానీ ఆల్మోస్ట్ 30 ఏళ్ళుగా నడుస్తుంది. ఇంకా 10 సంవత్సరాలు పడుతుందేమో తెలియదు మనకి ఆ స్థాయికి రావడానికి. సరే, కొన్ని మైల్ స్టోన్స్ రీసెంట్ గా అచీవ్ చేయగలిగాం మనం, గత సంవత్సరంలో చాలా అచీవ్ చేయగలిగాం. కానీ అంత హై ఎండ్ టెక్నాలజీ మనం ఇంకోటి మీద డిపెండ్ అవ్వాలి. అమెరికాని విస్మరించి మనం ఈ రోజు రష్యా దగ్గర వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. రష్యాలో అంతటి ఇంజనీరింగ్ టెక్నాలజీ అమెరికాను పోల్చి చూస్తే బహుశా వాళ్ళు వెనకబడు, వాళ్ళు ఇంకా పాత టెక్నాలజీలో వాళ్ళు ఉన్నారు. అమెరికా ఇస్ ద ఫ్యూచర్. అమెరికాలో చాలా అద్భుతాలు వాళ్ళ దగ్గర సృష్టించగలుగుతున్నారు. కాబట్టి అమెరికాతో మనం కంప్లీట్ గా ఇగ్నోర్ చేయలేము అమెరికా. అందుకని మనం తేజస్ కి మనం అమెరికన్ GE ఇంజన్ పెట్టుకున్నాం. GE 404IN అన్నటువంటి ఇంజన్ మనం ఇప్పుడు ఉన్నటువంటి MK1A మనం పెట్టుకుంటున్నాము. అలాగే దాని MK2A వచ్చేసరికి ఫస్ట్ కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమో ఇంకా పాత 404 ఉంటాయి. తర్వాత వచ్చే వాటికి కూడా 414 GE 414 ఇంజన్ మనం ఆర్డర్ ఇస్తున్నాం. దీంట్లో మన కండిషన్స్ ఏంటంటే కానీ ఇనిషియల్ గా కొన్ని ముందర వచ్చేటువంటి ఇంజిన్స్ అన్ని అమెరికాలో తయారు చేసి పంపిస్తారు. తర్వాత క్రమేపీ ఆ టెక్నాలజీ మనకి ఇస్తారు వాళ్ళు. 100% ఇవ్వరు వాళ్ళు. మెటలర్జీ లాంటివి, దానికి ఎటువంటి అలాయ్స్ వెళ్తాయి అవన్నీ మనకు చెప్పరు వాళ్ళు. కొన్ని క్రిటికల్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. కానీ ఏదో జాయింట్ వెంచర్ పెట్టుకొని కొంత టెక్నాలజీ మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్ ఎంత చేస్తారో, అది ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, దాన్ని ఎవరు ఎవరు టేక్ ఓవర్ చేయాలి, ఇవన్నీ కూడాను చాలా కష్టంతో కూడినటువంటి చర్చలు. ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ మన దగ్గర శక్తి కూడా ఉంది. మన దగ్గర ఏంటి, ఇన్ని నంబర్స్ ఆర్డర్ చేస్తున్నాం. రమారమి 200 పైచీలకు మనం ఇంజన్స్ ఆర్డర్ చేస్తున్నాం GE దగ్గర నుంచి. అంత పెద్ద ఆర్డర్ ఏ దేశం ఇస్తుంది వాళ్ళకి? ఈవెన్ అమెరికన్ ప్రభుత్వమే అన్ని ఇవ్వట్లేదు వాళ్ళకి. కాబట్టి అది ఒక మనకు కమర్షియల్ లివరేజ్ మనకు కూడా. కాబట్టి వాళ్ళు కొంత ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. అందుకని వాళ్ళు మనకు ఇవ్వడానికి ఫైనల్ గా సిద్ధపడ్డారు. కానీ డొనాల్డ్ ట్రంప్ చేసిన పిచ్చి పనులు మనల్ని ఏదో విధంగా ఎరకాటంలో పెట్టేయడం ప్రయత్నంలో డిలే అయినాయి. ఇప్పుడు కూడా ఇంకా డిలే అవుతూనే ఉన్నాయి. కానీ క్రమేమి పుంజుకున్నాయి. ఇప్పుడు 6 ఇంజన్లు వచ్చాయి మన దగ్గర. ఇప్పటి కనీసం అంటే ఒక 15-20 ఇంజన్లు రావాల్సింది. ఈ సంవత్సరం ఒక 20 పైచీలకు ఇస్తామని అంటున్నారు. చూద్దాం ఎంతవరకు వాళ్ళు దాన్ని చేయగలరో మనం చూద్దాం.
ఎప్పుడైతే ప్రొడక్షన్ మన దేశంలోనే మనం షిఫ్ట్ చేసుకోగలుగుతామో, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయ్యి మన దేశంలోనే ప్రొడక్షన్ మొదలు పెడుతుందో, అప్పుడు ఈ డిలేస్ మనం పట్టించుకోకర్లేదు. ఇన్ఫాక్ట్ ఐ థింక్ గతసారో అంతకంటే ముందరో మనం క్షాత్రంలో చెప్పాం కూడా, పెనాల్టీస్ వేయడం మొదలు పెట్టాం. అక్కడి నుంచి వస్తున్నటువంటి డిలేస్ దృష్ట్యా మనం దాని మీద వాళ్ళ మీద పెనాల్టీస్ కూడా వేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రెషర్ కూడా బిల్డ్ చేసాము. ఫైనల్ గా జీఈ తల దిగొచ్చి దానికి మనం ఇంకో ప్రెషర్ కూడా పెట్టాం. సఫ్రాన్ తోటి మనం ఒక ఒప్పందం పెట్టుకున్నాం, ఫ్రాన్స్ కి సంబంధించిన సఫ్రాన్ తోటి. ఏం చెప్పాము, మామూలుగా ఇంజన్ ఆధారంగా ఫ్రేమ్ డిజైన్ అవుతుంది, కానీ సఫ్రాన్కి ఏం చెప్పామంటే మా దగ్గర ఫ్రేమ్ ఆల్రెడీ డిజైన్ అయిపోయింది, ఈ ఫ్రేమ్ లో ఫిట్ అయ్యేటువంటి ఇంజన్ నువ్వు తయారు చేయని వాడు చెప్పాం. అందుకని సఫ్రాను హెచ్ఏలు కలిసి అది ఇంకో జాయింట్ వెంచర్. సో అందుకని జీఈ మీద విపరీతమైన ప్రెషర్ ఉంది. జీఈ కనుక ఈ అగ్రిమెంట్ చేయకపోతే కనుక మనం వేరే ప్రత్యామ్నాయాలు చూసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ మనకు కావేరీ 82-83 కిలో న్యూటన్ థ్రస్ట్ వచ్చేస్తుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అది బహుశా రెడీగా ఉంటుంది. సో అది టేక్ ఓవర్ అవ్వచ్చు. అలాగే మనకు సఫ్రాన్ వాళ్ళు కనుక ప్రోటోటైప్ తీసుకొచ్చారంటే 2028-2029 లో అవి టేక్ ఓవర్ అవుతాయి. సో జీఎన్ కంప్లీట్ గా మనం బ్యాన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ బిజినెస్ ని కాపాడుకోవడం అని చెప్పి ఫైనల్ గా వాళ్ళు దిగొచ్చారు, మెట్లు దిగొచ్చారు, చర్చలు మనతో చేసుకున్నారు. శుభవార్త ఏంటంటే కనుక టెక్నికల్ డిస్కషన్స్ అయిపోయినాయి. హెచ్ఏలోను తర్వాత జీఈ టెక్నికల్ గా ఒప్పేసుకున్నారు. ఇంకా కమర్షియల్ నెగోసియేషన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అది బహుశా త్వరలోనే స్టార్ట్ అవుతాయి. అది బహుశా ఒక 6 నెలల నుంచి ఒక 8-10 నెలల దాకా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అర్లీ నెక్స్ట్ ఇయర్ మేబీ ఏప్రిల్, మే, జూన్ కంతా ఒక ఒప్పందానికి వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇంత లోపల డొనాల్డ్ ట్రంప్ ఏదైనా ఆయనకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చి దీన్ని ఆపేసినా మనం చెప్పలేం. కానీ మోదీ గారి గడ్డం తెల్లగా ఉంది, ఎందుకు నల్లగా ఉండాలి అని చెప్పి ఆయనకి కళ వచ్చిందంటే మనం చెప్పలేము. అది డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు ఏది మనం చెప్పేటువంటి పరిస్థితి లేదు. కానీ అట్లీస్ట్ టీమ్స్ మాత్రం జీఈ టీము మన హెచ్ఏఎల్ టీం ఇద్దరు ప్రొఫెషనల్ గా కూర్చొని దీన్ని టెక్నికల్ అగ్రిమెంట్ అయిపోయింది, ఒప్పేసుకున్నారు. కమర్షియల్ డీల్ మాత్రం కొంచెం సమయం పడుతుంది. దాని తర్వాత చూడాలి మరి ఆ పొలిటికల్ చేంజెస్ ఎలా ఉంటాయి. బట్ దిస్ ఇస్ అ గుడ్ న్యూస్. ఎందుకంటే మనకు రాబోయే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసే సమయానికి అమెరికా నుంచి ప్రతిదీ తెచ్చుకొని బాధపడకుండా మన దేశంలోనే తయారైతే కనుక అమెరికన్ పొలిటికల్ మన మీద ప్రెషర్స్ పెట్టేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. మనకు ఆత్మనిర్భరత పెంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. శుభవార్త, లెట్ us keep a watch. సూపర్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఇండియన్ ఆర్మీ MPA-TGM అంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ కి అప్రూవల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది DRDO చేసినటువంటి రీసెర్చ్ లో భాగంగా వాళ్ళు డెవలప్ చేసినటువంటి టెక్నాలజీతో రూపొందించినటువంటి సిస్టమ్ ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్. వీటిని మనం తీసుకుంటే నిజానికి ఇంపోర్ట్స్ మనం తగ్గించుకోవడం కూడా జరగబోతోంది అని మనం వింటున్నాం సార్ బేసికలీ. సో మనమే ఆల్మోస్ట్ అన్ని కూడా ఎక్విప్ చేసుకుంటూ ఉన్నాము. సో ఈ MPA-TGM ఎలా పనిచేస్తుంది, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ ఎలా పనిచేస్తుంది, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అంటే దాంట్లో ఇంగ్లీష్ మనకు అర్థమైందంటే కానీ అది ఏంటో మనకు అర్థమైపోతుంది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్, యాంటీ ట్యాంక్ మిజైల్ కానీ గైడెడ్. మామూలుగా చూసి ఫైర్ చేసి కొట్టడం ఒకటిగా, మనం ఫైర్ చేసేసరికి ఆ ట్యాంక్ వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది, అక్కడ మనం మిజైల్ వెళ్ళి మిస్ అవ్వచ్చు కదా. అఫ్ కోర్స్ చాలా తక్కువ సమయం ఉండొచ్చు, ఒక 5-6 సెకండ్లు 10 సెకండ్లు మాక్సిమం. మనకు దూరం కనిపిస్తే కానీ చాలా దూరం ఫైర్ చేస్తే కనుక 5-6 సెకండ్స్ లో వెళ్ళి కొడుతుంది. అంతలోపలే అతను ఎవేసివ్ యాక్షన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతే కనుక ట్యాంకు ఇది మిస్ ఫైర్ అవుతుంది. అందుకనే గైడెడ్ మిజైల్ అంటే దానికి గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది. GPRS కోఆర్డినేట్స్ అని ఇవ్వచ్చు, లేదా మనకి హీట్ సిగ్నేచర్ ఇవ్వచ్చు, లేదా మనకు విజువల్ లాక్ చేసి కొట్టచ్చు. చాలా ఉంటాయి. దాన్ని గైడ్ చేసి దాన్ని కొట్టామంటే కనుక ఆ ట్యాంక్ ఎటు వెళ్తున్నా కానీ దానికి హంట్ చేసేట్టు కొడుతుంది. కాబట్టి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, మ్యాన్ పోర్టబుల్ అంటే మనిషి మోయగలిగిన. ఇది కొండ ప్రాంతంలో ఎక్కడో మనం ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తుంటారు కదా మనం యాంటీ ట్యాంక్ మిసైల్స్ కానీ ఎక్కడున్నాయో అన్ని కూడా వాళ్ళు కూడా శాటిలైట్ చూస్తుంటారు. మనం ఎక్కడో కొండ ప్రాంతంలోనో చెట్లలోనో ఎక్కడో దాచిపెట్టుకొని వాడికి తెలియకుండా అక్కడి నుంచి మనం ఫైరింగ్ చేయొచ్చు. కాబట్టి అటువంటి ఇవన్నీ కూడా బ్రిటన్లో ఎక్కువ ఉన్నాయి. యూకే మనకు యుక్రెయిన్ కి చాలా సప్లై చేసింది. ఆ యూకే సప్లై చేసినటువంటి మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడి యుక్రెయిన్ రష్యాకి సంబంధించిన ట్యాంక్ ఫ్లీట్ అంతా ధ్వంసం చేసింది. ఈ రోజు రష్యాకి లిటరల్ గా ట్యాంక్ ఫ్లీట్ ఏమీ లేదని చెప్పాలి. అంటే అట్లీస్ట్ వెస్టర్న్ ఫ్రంట్ సరే, వాళ్ళు చైనాకి సంబంధించి తర్వాత ఈస్టర్న్ ఫ్రంట్ లో కొన్ని పెట్టుకున్నారు, కానీ వెస్టర్న్ ఫ్రంట్ గణనీయంగా దెబ్బతింది. సో దాంట్లో మనం గైడెడ్ టెక్నాలజీ పెట్టాం. గైడెడ్ టెక్నాలజీగా దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. దాన్ని ఎలా హౌ డు యూ డిఫరెన్షియేట్ ఇవన్నీ కూడా పెట్టాను. పెట్టి ఆ టెక్నాలజీ తోటి చేసినటువంటి మన దేశంలో తయారయ్యి 1000 పైచిలకు ఈరోజు ఆర్డర్ ఇస్తున్నాం.
అవి అన్ని కూడా టెస్ట్ అవుతాయి. అవన్నీ కూడా రియల్ లైఫ్ బ్యాటిల్లో టెస్ట్ అయినట్టు అన్ని టెస్ట్ చేస్తారు. అవన్నీ కూడా అయ్యి ఎక్సర్సైజ్ అయ్యి దానికి ఒక పరిపక్వత వచ్చిన తర్వాత దాంట్లో రిజల్ట్స్ ఆధారంగా ఇంకేమైనా మార్పు చేర్పులు ఏమైనా చేయాలంటే అవి కూడా చేసి దీనికి ఫుల్ ఇండక్షన్ మన సైన్యంలో ఉండబోతుంది. కాబట్టి ఇది ప్లస్ బియాండ్ విజువల్ రేంజ్ కొట్టాలి, దాని స్పీడ్ ఇంక్రీజ్ చేయడానికి బూస్ట్ చేయడానికి మనకు ఐఐటి మెడ్రాస్ లాంటి వాళ్ళు దాంట్లో సాయం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ 1000 ఆర్డర్ ఇచ్చింది ఈరోజు మన ప్రభుత్వము. ఇది మొదటి మెట్టు మాత్రమే. క్రమేపీ దీంట్లో మనం ఇంకా లెవెల్కి వెళ్ళబోతున్నాం. యాంటీ ట్యాంక్ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి యాంటీ రడార్ ఇన్స్టాలేషన్స్. HQ9 చూసాం, వాళ్ళు ఆపి ఉంచుకున్నారు. వాళ్ళు మనం డ్రోన్స్ అవి పంపించగానే వాళ్ళు దాన్ని ఆన్ చేశారు, చేయగానే దాన్ని ట్రాక్ చేసి కొట్టొచ్చాము. కాబట్టి ఇవేవైతే ఉన్నాయో అవి ఈవెన్ షార్టెస్ట్ నోటీస్ లో కొట్టగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అస్త్రం మనం తయారు చేసుకోబోతున్నాము. దానికి ఆర్డర్ ఇచ్చాము మనం ఆల్రెడీ. దాని ఆపరేషనల్ అయిపోయింది, టెస్టింగ్లు అయిపోయినాయి, ఇప్పుడు ఆపరేషన్ చేసే దిశగా 1000 ఆర్డర్ ఇచ్చాము. ఇప్పటికి ఇనిషియల్ ఆర్డర్ మాత్రమే ఇది. రాబోయే రోజులు ఇంకా పెద్ద పెద్ద ఆర్డర్లు కూడా వస్తాయి. బట్ వీ షుడ్ ఆల్ బి వెరీ ప్రౌడ్. మనందరూ గర్వించదగ్గటువంటి విషయం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోకుండా మన దేశంలోనే తయారు చేసుకున్నాం ఈ టెక్నాలజీ. కాబట్టి ఈ రోజు మనం చెప్పిన వాటిలో ఎన్ని అంశాలు మన దేశంలో తయారు చేసుకున్నామో మన ప్రేక్షకులు గమనించవచ్చు. ఇవి ప్రతి క్షేత్రంలో మనం చెప్తున్నాం. ఎన్నో అంశాలు ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చేసి మన దేశంలోనే ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా మనం చేస్తున్నాం. దాంట్లో ఒక కీలకమైనటువంటి మైలురాయి కింద దీన్ని భావించాలి. రాబోయే రోజుల్లో ఇంకా నెక్స్ట్ టెక్నాలజీ, నెక్స్ట్ వర్షన్స్ వచ్చినప్పుడు బహుశా మనం ఇంటర్నేషనల్ కూడా మనకు ఒక విధమైనటువంటి రెప్యుటేషన్ వచ్చి మనం ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా దిగేటువంటి అవకాశాలు ఎక్కువ. కరెక్ట్. ఒకసారి ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. యాక్చువల్లీ ఇప్పుడు హార్మూజ్ బ్లాకేడ్ కి సంబంధించినటువంటి వార్తలు వస్తున్నప్పుడు యుఎస్ ఆర్మీ ఏం చేయగలదు, వాళ్ళు ఎలా బ్లాక్ చేయగలరు అన్నప్పుడు మేజర్ గా ఎక్కువ చర్చ వచ్చింది. మిగతా మైన్ స్వీపర్స్ ఇవన్నీ, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళ అటాక్ హెలికాప్టర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. యాక్చువల్లీ స్పీడ్ బోట్స్ లో వాళ్ళు మేజర్ గా ఇరాన్ సంబంధించిన స్పీడ్ బోట్స్ లో వచ్చి వాళ్ళు అటాక్ చేస్తే షిప్స్ ని ఆపగలిగితే గనక వాళ్ళని ఎలా కొట్టాలి అంటే అపాచే హెలికాప్టర్స్ గురించిన చర్చ వచ్చింది. ఇప్పుడు ఆ అపాచే హెలికాప్టర్స్ మన దగ్గర కూడా ఉన్నాయి, ఒక 6 ఏమో ఉన్నాయని మనకి ఇప్పుడు తెలుస్తున్న నెంబర్. సో ఈవెన్ మనం దాంతో పాటు లైట్ కాంబాట్ హెలికాప్టర్స్, ప్రచండ్ హెలికాప్టర్స్ కూడా మనం తయారు చేసుకున్నాం, అవి ఒక 5 ఉన్నాయి. ఇప్పుడు ఈ అటాక్ హెలికాప్టర్స్ ని ఈరోజు 100కు పైగా ఫ్లీట్ ని పెంచడానికి భారత దళాలు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఈ ఇంపార్టెన్స్ ఒకసారి చెప్తారా సార్? యాక్చువల్లీ ఇప్పుడు మనం 90 వరకు మనం ప్రచండ్ హెలికాప్టర్స్ ని తీసుకోబోతున్నాం అనేది సమాచారం. సో 101కి ప్రచండ్ అపాచెస్ కలిస్తే కనుక 101 వరకు ఇప్పుడు ఫ్లీట్ రాబోతుంది అనేది తెలుస్తున్న విషయం. ఎన్ని రోజులు పట్టొచ్చు రావాలంటే, ఇప్పుడున్న అవసరం ఏంటి, దీన్ని ఎలా వినియోగించగలం, దీని వివరాలు చెప్తారు. నాకు గుర్తుంటే సార్, ప్లీజ్ కరెక్ట్ మీ, మనకు అపాచే ఒకసారి యుఎస్ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ఆపి ఒక డ్రామా చేశారు, మళ్ళీ తర్వాత మళ్ళీ వాటిని పంపించారు. ఒకసారి దాని గురించి కూడా వివరిస్తారా? టర్కీ ఎయిర్ స్పేస్ ఇవ్వలేదు, యూకే నుంచి వెనక్కి వెళ్ళిపోయింది, అది మళ్ళీ వేరే రూట్ లో తీసుకొచ్చాము. మనకు బేసిక్ గా మన దగ్గర ఆర్మీ దగ్గర 6 అపాచే హెలికాప్టర్స్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ దగ్గర 22 ఉన్నాయి, అమెరికా నుంచి ఉన్నాయి. మన దేశంలో తయారైనటువంటి ప్రచండ్, దాని ప్రత్యామ్నాయం ఏదైతే ఉందో ప్రచండ్, మన ఆర్మీ దగ్గర 5 ఉన్నాయి, మనకు ఎయిర్ ఫోర్స్ దగ్గర 10 ఉన్నాయి. కానీ ఇద్దరు కలిపి రమారమి 199 వరకు ఆర్డర్ ఇచ్చేటువంటి ఆలోచన పడుతుంది. అపాచేలు కాదు, ప్రచండ్లను ఆర్డర్ ఇచ్చేటువంటి, మిగతావన్నీ కూడా ప్రచండ్స్ ఉండబోతున్నాయి. వాటికి ఆర్డర్ మిగతా అన్ని ప్రచండ్. లాస్ట్ ఆర్డర్స్ ఇష్యూ చేసాం అపాచేకి, దాని బదులు మనం ప్రచండే తీసుకోబోతున్నాం. ప్రచండ్ మనకేంటంటే మన కండిషన్స్ కి టెస్ట్ అయింది. హై టెరేన్, లెస్ ఆక్సిజన్, ఇటువంటి ప్రాంతాల్లో తిరగలిగినటువంటివి, ఇవన్నీ కూడా టెస్ట్ అయింది. కాబట్టి ప్రచండ్ మనకు చాలా యూస్ఫుల్. అది మన కండిషన్స్ కి బాగా, దానికి మన సైన్యానికి, మన ఎయిర్ ఫోర్స్ కి కావాల్సినటువంటి టెక్నాలజీ అని దాన్ని పెట్టుకున్నాం. మన ఇండిజినస్ టెక్నాలజీ చాలా పెట్టుకున్నాం. అందుకని నెక్స్ట్ ఆర్డర్స్ అన్ని ప్రచండ్ ఉండబోతుంది. ప్రచండ్ మామూలుగా పెద్ద డిస్కషన్ ఉంటుంది. ఈ రోజు డ్రోన్ వార్ఫేర్ లో, ఇంత కంటెస్టెడ్ ఎయిర్ వార్ఫేర్ లో అసలు హెలికాప్టర్లు ఏం పని చేస్తే మెల్లిగా వెళ్తుంటాయి, ఈజీగా షూట్ చేయొచ్చు కదా, అలా హెలికాప్టర్ మీద ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అని F-35 అయినా కొడుతోంది మనకు ఇరాన్, మరి హెలికాప్టర్లు ఎందుకు అని చెప్పి ఒక పెద్ద చర్చ మనం కొంతమంది, అంటే సరిగా సబ్జెక్ట్ తెలియనటువంటి వాళ్ళు చెప్పేటువంటి అనాలిసిస్. కానీ ప్రతి యుద్ధంలో కూడాను బేసిక్ ఫీల్డ్ గన్స్ దగ్గర నుంచి తీసుకొని, బేసిక్ ఎయిర్ గన్స్ దగ్గర నుంచి తీసుకొని, హైయెస్ట్ టెక్నాలజీ S-400లు, స్టెల్త్లు అన్నీ కావాల్సిందే. ఏది కూడా వదిలేసేటువంటి పరిస్థితి లేదు. ప్రతిదానికి దాని యొక్క అవసరాలు దానికి ఉన్నాయి. ఆఖరికి
గత క్షాత్రంలో మనం వెపన్ సెగ్మెంట్ లో కుక్రీ గురించి మాట్లాడాం, కత్తి గురించి మాట్లాడాం. కాబట్టి ఏది కూడా వదిలేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. హెలికాప్టర్లకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దానికి ఉన్నాయి. హెలికాప్టర్లు సర్వేలెన్స్ చేయొచ్చు, లో హ్యాంగింగ్ సర్వేలెన్స్ చేయొచ్చు, రికగ్నైసెన్స్ చేయొచ్చు, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేయొచ్చు. తర్వాత యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మన ఇరాన్ యుద్ధంలో ఇనీషియల్ గా వాళ్ళు ఇరాన్ పంపిస్తున్నటువంటి షహీద్ 136 డ్రోన్లు ఏవైతే వచ్చాయో వాటిని షూట్ డౌన్ చేయడానికి వీళ్ళు ప్యాట్రియట్లు వాడి ఖర్చు చేసుకున్నారు. తర్వాత మెల్లిగా అర్థమైంది ఏంటంటే దీన్ని ట్యాకిల్ చేయాలంటే హెలికాప్టర్లు చేయాలి మనకు అని అర్థమైంది. అప్పుడు యుఏఈ, కువైత్ ఇటువంటివన్నీ కూడా అపెచెలు తీసుకెళ్ళి అపెచే హెలికాప్టర్ల పైకి తీసుకెళ్లి ఈ డ్రోన్స్ ని వాళ్ళు ఈజీగా ట్యాకిల్ చేయగలిగారు. సో డ్రోన్స్ ని అక్కడి నుంచి షూట్ చేయగలిగారు. ఆ డ్రోన్స్ వాళ్ళకి ఈజీగా వాళ్ళకి రడార్తో కనిపించింది, దాన్ని ఈజీగా ట్యాకిల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్స్ తో షూట్ చేయగలిగారు. అది యాంటీ డ్రోన్ కి చాలా అద్భుతంగా హెలికాప్టర్లు పనిచేసింది. మనము కంటెస్టెడ్ జోన్ కాకుండా ఎక్కడైతే ఎనిమీ మిజైల్స్ వచ్చి దీన్ని కొడతాయి అనుకున్నటువంటి భయం ఉన్నటువంటి ప్రాంతాలు కాకుండా కొద్దిగా దానికి ఒక స్టెప్ వెనకాల, కొన్ని కిలోమీటర్ల వెనకాల మనం ఈ యొక్క డ్రోన్స్ ని మనం అక్కడి నుంచి ఫైర్ చేయొచ్చు. మనం డ్రోన్స్ ఎక్కడ ఉంటాయి, ఇంకా శత్రువు టెరిటరీ నుంచి వస్తుండగానే ఫైర్ చేయొచ్చు, కానీ మనం కొంచెం దూరం ఉండి ఫైర్ చేయొచ్చు. ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి. తర్వాత మామూలు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా వెళ్తాయి, వెళ్ళి తిరిగి షార్టేజెస్ వెళ్ళిపోవాలి. హెలికాప్టర్ అలా కాదు, అక్కడ హూవర్ అవ్వచ్చు, అక్కడ ఉండొచ్చు, అక్కడే తిరుగుతూ వెతికి వేటాడి షూట్ చేయొచ్చు. కాబట్టి ఈ అడ్వాంటేజెస్ హెలికాప్టర్స్ ఉన్నాయి. మనకు ఉన్నటువంటి పరిస్థితి చాలా వేల కిలోమీటర్లు, క్రమారమి 11,000 కిలోమీటర్ల బార్డర్ మనకు ఉంది. మనకు పాకిస్తాన్ తోటి, అలాగే మనకు టిబెట్ తోటి, అలాగే మనకు బంగ్లాదేశ్ తోటి, మియన్మార్ తోటి ఉన్నటువంటి మేజర్గా ఇవే. చిన్న దేశాలు నేపాల్, భూటాన్ ఉన్నాయి కానీ బట్ మేజర్లీ పెద్ద దేశాలతో ఉన్నటువంటి అన్ని మనం కలిపి చూస్తే ప్రమాణం 11,000 కిలోమీటర్ల సరిహద్దులు మనకు ఉన్నాయి. వాటిని మనం అక్కడ హ్యాండిల్ చేయాలంటే కానీ మనకి ఈ ఇబ్బందులు ఉన్నాయి. అలాగే సముద్రంలో కూడా మనకు ఇన్ఫాక్ట్ అండమాన్ సముద్రంలో కావచ్చు, లక్షద్వీప్లో కావచ్చు, మనం యాక్షన్ చేయాలంటే అక్కడ కూడా అవసరాలు రావచ్చు. మనకి డ్రోన్ అక్కడి నుంచి శత్రువులు ఫైర్ చేస్తే కానీ దానికి కూడా మనకు అవసరం ఉంటుంది. కాబట్టి ఎన్నో విషయాల్లో మనకి హెలికాప్టర్స్ అనేవి చాలా కీలకమైనవి యుద్ధంలో. దాన్ని మనం రూల్ అవుట్ చేయడానికి వీలు లేదు. రిస్కులు ఉన్నాయి కానీ దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా మనం డెవలప్ చేసుకుంటున్నాం. యాంటీ మిజైల్ టెక్నాలజీస్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళ రెడార్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళ మీద వీళ్ళ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్, వీళ్ళ హెలికాప్టర్ ఉన్నట్టు సిగ్నేచర్ శత్రువు తెలిసింది అని తెలియగానే ఎవేజివ్ యాక్షన్ చేసే టెక్నాలజీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఫ్లేయర్స్ అంటారు, మనం చూసుంటాం హెలికాప్టర్ వెళ్తున్నప్పుడు ఒక నిప్పుల్ లాంటిదో దీపావళి పటాకులాగా ఊగుతుంటారు. అవి రెడార్ ని మభ్యపెట్టడానికి వాడేటువంటి ఫ్లేయర్స్ అంటారు. అవన్నీ కూడా మన హెలికాప్టర్ లో పెట్టుకుంటున్నాం. మనం అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ దాంట్లో పెట్టుకుంటున్నాము. కమ్యూనికేషన్ కావచ్చు, స్టెల్త్ కావచ్చు, లేదా దాంట్లో ఉన్నటువంటి మనకు కమాండ్ సూట్ కావచ్చు, ఇవన్నీ కూడా మోస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్ మన ప్రచండాలో ఉన్నాయి. అందుకనే అంత భరోసాతోటే మనకు సైన్యం కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఇవన్నీ కొంటున్నాయి. వీ షుడ్ ఆల్ బి వెరీ ప్రౌడ్. ఎందుకంటే ప్రపంచంలో అపాచే, చినాక్ మించింది ఏది లేదు అన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రచండ్ దానికి ధీటుగా నిలబడుతోంది అంటే కనుక ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ అస్. అఫ్ కోర్స్ ఇది లాంచ్ చేసినప్పుడు మనం చర్చించాము, క్షేత్రంలో దాని గురించి చాలానే చర్చించాం మనం. బట్ పెద్ద సంఖ్యలో రెండు దళాలు కూడాను, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కూడాను కొనడానికి సిద్ధపడ్డాయి, కొంటున్నారు వాళ్ళు. కాబట్టి దాని యొక్క కెపాసిటీని వీళ్ళందరూ కూడా ఎండార్స్ చేసినట్టు, అది నిజంగా చాలా అద్భుతంగా ఉందని వాళ్ళ ముద్ర వేసినట్టు మనం దాన్ని భావించాలి. ఇది మన శక్తి ఏంటో రాబోయే రోజుల్లో మనకు మన టెక్నాలజీ, మన సైంటిస్టులు, మన ఎకో సిస్టమ్, మిలిటరీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్, మన అకాడమియా, వీళ్ళందరూ ఎటువంటి అద్భుతాలు సృష్టించగలరన్న దాంట్లో ఏదో ఈ ప్రచండ ఒక మేజర్ ఉదాహరణ నిలుస్తుంది. కాబట్టి ప్రచండ మన ఫోర్సెస్ రావడం, పెద్ద సంఖ్యలో రావడం అన్నది చాలా సంతోషించవలసినటువంటి విషయం. రైట్ సార్, ఇక ఈ వారం మన క్షేత్రంలో బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లోకి వెళదాము. కల్నల్ సోనం వాంగ్చుక్ గారు, వారు మహావీర్ చక్ర అవార్డుతో వారిని భారత ప్రభుత్వం సత్కరించింది. కార్గిల్ యుద్ధంలో కీలకమైన పాత్ర వహించారు వారు, అండ్ లయన్ ఆఫ్ లదాఖ్ అని ఆయన పిలిచేవారు అని తెలుస్తోంది. సో వారు మొన్న మధ్యనే అంటే ఏప్రిల్ 10వ తేదీన హార్ట్ అటాక్ తో మరణించారు. నిజానికి కార్గిల్ పోరాటంలో వారి పాత్ర మరవలేనిది. ఒకసారి కల్నల్ సోనం వాంగ్చుక్ గారి గురించిన వివరాలు చెప్తారా సార్? కల్నల్ సోనం వాంగ్చుక్ గారు మనకు లే లో పుట్టారు. ఆయన లే సబర్బ్స్ అంటారు, అంటే లే పట్టణానికి కొద్దిగా దాని దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన పుట్టారు. ఆయన ఇనిషియల్ గా లేలో చదువుకున్నారు. వారి తండ్రి కూడాను ఇటువంటి కీలక పాత్ర పోషించారు. ఆయన సైన్యానికి సంబంధించిన పాత్ర ఉండింది. అది
తర్వాత ఆయన పోస్టింగ్ ద్వారా ఆయన ఎక్కడ కూడా వెళ్లాల్సి వచ్చింది. మొదట పోస్టింగ్ ఆయనకు ఉత్తరాఖండ్ లో, హిమాచల్ లో, అక్కడంతా కూడా పోస్టింగ్ వచ్చింది. ఎస్పెషల్లీ హిమాచల్లో ధర్మశాలలో పోస్ట్ అయ్యారు ఆయన. ధర్మశాలలో దలైలామాకి ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఆయనకి నియమించారు. కాబట్టి సోనం వాంగ్చుక్ దలైలామా గారి చాలా దగ్గరగా ఆయనతో పాటు పెరిగారు. అంటే ఆయన ఆశీర్వాదాలతో అక్కడ పెరిగినటువంటి వ్యక్తి. ధర్మశాలలో చదువుకున్నారు, తర్వాత ఢిల్లీలో చదువుకున్నారు. కానీ ఆ ప్రేరణ ఉంది కాబట్టి మళ్ళీ ఆయన సైన్యంలో చేరారు. సైన్యంలో చేరితే ఆయన్ని అస్సాం రైఫల్స్ కి ఆయన్ని షిఫ్ట్ చేశారు, అస్సాం రెజిమెంట్ కి షిఫ్ట్ చేశారు. క్రమేపీ మళ్ళీ లదాఖ్ స్కౌట్స్ తీసుకొచ్చారు ఆయన్ని. కార్గిల్ యుద్ధం జరిగేసరికి మనకు తెలుసు బటాలిక్ సెక్టర్. మనకు బటాలిక్ సెక్టర్ అన్నది సింధు నది భారత అధీనం నుంచి పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాలకు వెళ్లేటువంటి ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని బటాలిక్ సెక్టర్ అంటారు. ఆ బటాలిక్ సెక్టర్ లో ఒక కీలకమైనటువంటి పాస్, ఒక చొరబట్ల అన్నటువంటి ఒక పాస్ ఉంది. అక్కడ వీళ్ళు పాకిస్తాన్ సైనికులు చొరబాట్లుదారులు ఎవరైతే వచ్చారో దాన్ని కబ్జా చేసుకునే పరిస్థితి వస్తే కనుక ఈయన మే ఆఖరి రోజుల్లో, అంటే 1999 కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఈయన సైనికులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా వీళ్ళు అధీనంలో తీసుకున్నారు. అక్కడ వీళ్ళ ఎనిమీ ఫైర్ విపరీతంగా ఉండగా వీళ్ళలో సైనికులు ఒకరిద్దరు చనిపోయినా కానీ కూడా లెక్క చేయకుండా ఈయన నేతృత్వం యొక్క గొప్పదనం వల్ల, ఆయన చూపించినటువంటి నైపుణ్యం వల్ల చాలా అద్భుతాలు సృష్టించి వీళ్ళు అవన్నీ కూడా కబ్జా చేసుకోగలిగారు. మొట్టమొదటి విజయం సోనం వాంగ్చుక్ గారు తీసుకొచ్చారు కార్గిల్ యుద్ధంలో. తర్వాత మనకు టైగర్ హిల్స్ వచ్చాయి, ముష్కో వ్యాలీ వచ్చింది, తర్వాత ఇంకా చాలా వచ్చినాయి. మనకి విక్రమ్ బత్రా మనం చాలా చూసాం. ఇవన్నీ తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి యుద్ధం కార్గిల్ యుద్ధం అంటూ మొదలైన తర్వాత మొట్టమొదటి మన భారతీయ విజయానికి కారకుడు మనకు సోనం వాంగ్చుక్ గారు. అందుకని అప్పటికి ఆయన మేజర్ సోనం వాంగ్చుక్. ఆయన యొక్క సాహసోపేతమైన ఇటువంటి యుద్ధాన్ని దాని దృష్ట్యా ఆయనకు మహావీర్ చక్ర పురస్కారంతో ప్రభుత్వం ఆయన గౌరవించింది. ఆయన పదవి విరమణ చేసిన తర్వాత చాలా పాత్రలు పోషించారు. ఆయన చాలా సివిలియన్ గవర్నమెంట్స్ కూడా ఆయన చాలా కీలకమైన పాత్రలు పోషించిన తర్వాత ఇటీవలనే మనం వారం కూడా అవ్వలేదు ఆయన పరమోదించారు. అందుకని ఆయన స్మరించుకునేటువంటి ఒక మనం చేయగలిగిన చిన్న నివాళి అర్పించే దిశగా ఆయన స్మరించుకుంటున్నాము. ఆయన ఆత్మకు ఉత్తమగతులు కలగాలని ఆయన ప్రేరణతోటి లద్దాఖ్ లో ఉన్నటువంటి యువకులు, అలాగే ఇతరత్ర దేశంలో ఉన్న యువకులు అందరూ కూడాను ప్రేరణ తీసుకొని మన దేశ రక్షణకు వాళ్ళకు చాతనైనంత వాళ్ళు ఇటువంటి సాహసోపేతమైనటువంటి బలిదానాలు ఇవ్వడము లేదా యుద్ధాలు చేయడము, మన దేశానికి కావాల్సినటువంటి రక్షణకు సంబంధించినటువంటి అంశాల్లో ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచే దిశగా అందరూ కూడాను ఆయన గౌరవిస్తారని ఆయనకు నివాళులు అర్పిద్దాం. నిజం సార్, నిజం, కరెక్ట్. కల్లల్ సోనం వాంగ్చుక్ గారు వారి స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వీలైనంత వరకు వారి గురించి మీకు తెలిసిన వాళ్ళతో పంచుకునే ప్రయత్నం అయినా చేయండి. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఈ వారం మనం వెపన్ సెగ్మెంట్ లోకి వెళ్ళాలి. ఆయుధము, ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది. అసలు యాక్చువల్లీ ఇప్పుడు డ్రోన్ వార్ఫేర్ నడుస్తున్నటువంటి టైము. మొన్ననే ఇరాన్ యుద్ధంలో మనం చూసాం, ఎసిమెట్రిక్ వార్ఫేర్ లో వాళ్ళేమో డ్రోన్స్ తో దాడి చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి వీళ్ళు థాడ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో ఇంటర్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వీళ్ళకి కనిపించింది. అంటే ఎంత కాస్ట్లీ అఫైర్ అనేది మనం చాలా వరకు డిస్కస్ చేశాము యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో. ఇప్పుడు భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడినటువంటి వజ్రా షాట్ ఇండిజీనియస్ హ్యాండ్ హెల్డ్ యాంటీ డ్రోన్ వెపన్, ఇది 4 కిలోమీటర్ రేంజ్ వరకు, అంటే డైరెక్ట్ గా గన్ లాగానే పట్టుకొని షూట్ చేయొచ్చా సార్? ఇది వివరాలు ఏంటి సార్? ఎట్లా పనిచేస్తుంది ఇది? డ్రోన్ అటాక్ జరుగుతున్నప్పుడు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి ఎట్లా పనిచేస్తుంది చెప్తారా? కరెక్ట్. వజ్రా షాట్ అన్నది బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ గురించి మనం ఆల్రెడీ క్షాత్రంలో కంపెనీ సెగ్మెంట్ లో డిస్కస్ చేసాం గతంలో. కంపెనీ సెగ్మెంట్ లో దీని గురించి ఆ కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళ ఇదేంటి, ఇవన్నీ కూడాను మనం 84వ ఎపిసోడ్ లో డిస్కస్ చేసాం. చాలా డీటెయిల్ డిస్కస్ చేసాం. మన ప్రేక్షకులు ఆ కంపెనీ కూడా చూడొచ్చు. వాళ్ళు ఈ వజ్రా షాట్ అనేది వాళ్ళు చాలా కీలకమైన ప్రోడక్ట్. ఇది మ్యాన్ పోర్టబుల్, అంటే ఒక సైనికుడు మోసుకొని వెళ్ళొచ్చు. కొద్దిగా హెవీగా ఉంటుంది కానీ బట్ వాళ్ళు మోసుకొని వెళ్ళి దాన్ని షూట్ చేయగలిగితే ఏమవుతుందంటే ఆకాశంలో ఉన్నటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డ్రోన్స్ ని ఎలక్ట్రానిక్ గా దాన్ని మొత్తం కమ్యూనికేషన్ కట్ చేయగలరు.
దాని రేడియో ఫ్రీక్వెన్సీలు కానీ, దాని ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ కానీ ఇవన్నీ కట్ చేయగలదు. చాలా తక్కువ ఖర్చుతో కూడినటువంటిది, చాలా అద్భుతాలు సృష్టించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది ఈ యొక్క అసెట్. ఆల్రెడీ మన సైన్యంలో డిప్లాయ్ అయిపోయి ఉంది. ఎస్పెషలీ మనకు గల్వాన్ ఘటన జరిగిన తర్వాత ఈ సొల్యూషన్స్ అన్ని మన ప్రభుత్వం అడిగితే కనుక ఐడెక్స్ అన్నది మనకు చాలా షోస్ జరిగినాయి. దాంట్లో ఇటువంటి కొత్త కొత్త ఐడియాస్ తీసుకొచ్చిన వాళ్ళని ప్రభుత్వం ఎంకరేజ్ చేసి దాంట్లో ఈ కంపెనీ ఈ యొక్క ప్రోడక్ట్ తీసుకొచ్చింది. ఈ యొక్క దీని కెపాసిటీ ఏంటంటే కనుక మొత్తం అంత 4 కిలోమీటర్ పరిధిలో ఉన్నవన్నీ కూడాను అక్కడ వాళ్ళకి రడార్ స్క్రీన్ లో కనిపిస్తుంది. దాన్ని లాక్ చేసి దాన్ని కంప్లీట్ గా డిజేబుల్ చేయొచ్చు. డిజేబుల్ చేస్తే అది అక్కడే ఒక పోగొలిపోతుంది. ఆ కెపాసిటీ ఉన్నటువంటి ఈ వజ్ర షాట్ అన్నది మనకు ఆల్రెడీ ఆర్మీలో డిప్లాయ్ అయిపోయింది. ఆర్మీ దాన్ని వాడుతోంది. ఇప్పుడు దాని మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మన దగ్గర సొల్యూషన్ ఈ రోజు మనం వెస్ట్ ఏషియా ఎంత అక్కడ ఎటువంటి సమస్యలతో ఎదుర్కొంటున్నారో మనం చూస్తున్నాం. అమెరికా మీద కంప్లీట్ గా డిపెండ్ అయ్యారు. అమెరికా చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ అంతా వాళ్ళకి అమ్మింది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళ దగ్గర కొల్లగొట్టింది వాళ్ళని. కానీ నిజంగా వాళ్ళ దేశం మీద దాడులు జరుగుతుంటే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. డ్రోన్స్ ఏం చేయలేకపోతున్నారు. ఇటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉండింటే బహుశా వాళ్ళు కొంత తట్టుకునేటువంటి అవకాశాలు ఉండేవో మనకు తెలియదు. మనము ముందస్తుగానే ఇవన్నీ వాడుకుంటున్నాం. క్రమేపీ ఇప్పుడు మనకు ఆపరేషన్ సింధూర్లో ఎటువంటి అస్త్రాలు, ఎటువంటి టెక్నాలజీస్ మనం వాడాము అన్నది ఇప్పుడిప్పుడు బయటకు తెలుస్తాం. ప్రపంచం అంతా సడన్ గా రియలైజ్ అవుతుంది భారతదేశంలో ఇంత టెక్నాలజీ ఉందని ఎవరు అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇటువంటి టెక్నాలజీస్ డ్రోన్స్ ని నిర్వీర్యం చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది ఈ వజ్ర మనకు షాట్ అనేది మనకు అంటే ఇటువంటి అడ్వాన్స్ దేశాల్లో కూడా లేనటువంటి టెక్నాలజీ సొల్యూషన్స్ మన దగ్గర ఉన్నందుకు మనందరం గర్వించాలి. బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ కంపెనీకి, వాళ్ళ సైంటిస్టులకు, వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి మన డిఆర్డిఓ, మన ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ వీళ్ళందరూ కూడా అభినందిద్దాం. ప్లస్ ఇటువంటి అస్త్రాలు ఇంకా వాళ్ళు ముందు ఇప్పుడు 4 కిలోమీటర్ల వరకే షూట్ చేయగలుగుతున్నారు. బహుశా వాళ్ళు దాన్ని డిస్టెన్స్ ఎక్స్టెండ్ చేసేటువంటి దిశగా కూడా రీసెర్చ్ జరుగుతోంది. నెక్స్ట్ వర్షన్స్ ఆఫ్ కోర్స్ ఇంకా చాలా లీతల్ గా ఉండబోతున్నాయి. ప్లస్ నంబర్ గేమ్, ఎందుకంటే స్వామ్ డ్రోన్స్ వాళ్ళు ఒక 100 డ్రోన్స్ మన మీద పంపిస్తే ప్రస్తుతానికి ఇవి 30-40 షూట్ డౌన్ చేయగలరు. ఇంకో 30-40 ఇంకో ఎవరు హ్యాండిల్ చేయాలి. దీని నంబర్ సంఖ్య పెరిగిందంటే కనుక ఒక ఇన్స్ట్రుమెంటే 100ని షూట్ చేయగలిగితే కనుక మనం ఇంకా గేమ్, పాకిస్తాన్ గేమ్ అయిపోయింది, చైనా గేమ్ అయిపోయింది. మనమే దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. కాబట్టి అటువంటి ఒక అస్త్రం మన దగ్గర ఉన్నందుకు మనం అందరం గర్వించాలి. సరిక ఈ వారం మన క్షేత్రంలో కంపెనీ సెగ్మెంట్ లోకి వెళదాం. గ్రీన్ రోబోటిక్స్ సంస్థ ఇది ఇదాక మనం డ్రోన్ వార్ఫేర్ గురించి మాట్లాడుతున్నాము. డ్రోన్ సెక్యూరిటీ, అటానమస్ డ్రోన్ సెక్యూరిటీ సిస్టమ్ ఇంద్రజాల్ పేరిట వీళ్ళు రూపొందించారు. అండ్ డ్రోన్ సెక్యూరిటీకి సంబంధించిన అనేక వాటిని వీళ్ళు తీసుకురావడం, జాంబీ డ్రోన్స్ అని, ఇంకేదో స్కై కాప్ డ్రోన్స్ అని, ఇలా రకరకాల మాడ్యూల్స్ ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అందులోనూ తీసుకొచ్చింది ఎవరో కాదు, మన తెలుగు వాళ్ళు రన్ చేస్తున్నటువంటి మన వాళ్ళ కంపెనీ ఇది. సో ఒకసారి దీని వివరాలు చెప్తారు సార్? 2008లో స్థాపించబడినటువంటి కంపెనీ ఇది గ్రెనే రోబోటిక్స్ అని. కిరణ్ రాజు పెనుమాచా అన్నటువంటి ఆయన దీన్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని దీన్ని స్థాపించారు. దీన్ని ఆయన ఆఫ్ కోర్స్ చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. యూనివర్సిటీ కార్నిగీ మెలాన్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి, అమెరికాలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనను అలాగే వింగ్ కమాండర్ ఎంవిఎన్ సాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి, వంశీ వెల్లంకి, ఇటువంటి వారందరూ కలిసి ఈ కంపెనీ 2008లో స్థాపించారు. గ్రెనే రోబోటిక్స్ అన్నది మనకు ఆపరేషన్ సింధూర్ లో చాలా కీలకమైన పాత్ర పోషించింది. వీళ్ళకు ఉన్నటువంటి ప్రోడక్ట్స్ లో చాలా ముఖ్యమైనటువంటిది ఇంద్రజాల్ అన్న. ఇంద్రజాల్ అన్న ప్రోడక్ట్ ఏంటంటే కనుక ఒక 4000 చదరపు కిలోమీటర్లు మొత్తం ప్రొటెక్ట్ చేయగలదు. 4000 చదరపు కిలోమీటర్లో వస్తున్నటువంటి ఏ డ్రోన్ అయినా షూట్ డౌన్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి ఒక సిస్టమ్ ని వీళ్ళు తయారు చేశారు. అద్భుతాలు సృష్టించింది. ఇది మనకు యాక్చువల్ గా ప్రాక్టికల్ గా ఆపరేషన్ సింధూర్ లో ఉపయోగపడి ఆపరేషన్ సింధూర్ లో అద్భుతాలు సృష్టించినటువంటి టెస్టెడ్ ప్రోడక్ట్. అలాగే ఇందాక నువ్వు చెప్పినట్టు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి వాళ్ళకు, కానీ కీలకంగా ఇంద్రజాల్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఈ యొక్క కంపెనీ లో మన ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక దాన్ని ఆపరేషన్ సింధూర్ ఇచ్చిన వాళ్ళు చెప్పరు, కానీ మనకు ఆప్ సింధూర్ సంబంధించిన మిగతా ప్లాట్ఫామ్స్ మనకి ఈ డీటెయిల్స్ దొరుకుతాయి. ఇక్కడి నుంచి ఏమేమి వచ్చాయని తెలుస్తాయి. మోదీ గారు మనకు తెలుసు, మనం అక్కడ సుదర్శన్ చక్ర అన్నది ఒక కవచం లాంటి తయారు చేసేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు రాబోయే 10 సంవత్సరాల్లో. దాంట్లో ఇది చాలా కీలక పాత్ర పోషించబోతుంది. అంటే ఒక్కొక్క పట్టణాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అంబ్రెల్లా, ఒక గొడుగు లాంటిది
ఇది వీళ్ళ టెక్నాలజీ పనిచేస్తుంది. యాంటీ డ్రోన్ వార్ఫేర్, మనం ఈరోజు దుబాయ్ చూసాం, ఎంత దారుణంగా దెబ్బలు తిన్నారో వాళ్ళు. బుర్జ్ ఖలీఫా దగ్గరే వచ్చి పడ్డాయి. వాళ్ళ మేజర్ షాపింగ్ మాల్స్, హోటల్స్ ఇవన్నీ దాడి జరిగే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక కవచంలా నిలబడేటువంటి ఒక ప్రోడక్ట్, ఒక టెక్నాలజీ వీళ్ళు తీసుకొచ్చారు. అది మన తెలుగు వాళ్ళు తీసుకొచ్చారు. మనకు హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది, కాబట్టి మనం అందరం గర్వించదగ్గటువంటి విషయం ఇది. మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ టెక్నాలజీలు వాళ్ళు వేరే దేశాల్లో ఇటువంటి ఉన్నాయని తెలుసుకొని మన దేశానికి కోసం వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఒక లాభాపేక్షనే కాకుండా, అమెరికాలో చేస్తే ఇంకా లాభాలు వచ్చి ఉండొచ్చు వాళ్ళకు, కానీ మన దేశం కోసం వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి మన దేశానికి రక్షణ కలిగిస్తున్నందుకు వీళ్ళని చాలా అభినందించవలసిన విషయం. సరే, అమెరికాలో ఒక లాభాలే ఉంటాయి, కానీ ఇక్కడ లాభంతో పాటు దేశ రక్షణ కూడా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి సేవలు చాలా గొప్ప విషయం ఇది. ఇటువంటి కంపెనీలు పరిచయం చేసే అవకాశం మనకు దక్కినందుకు మనం మనం దాన్ని సంతోషిస్తున్నాము. ఇటువంటి వాళ్ళ ఒక కంట్రిబ్యూషన్స్ వల్లనే ఈ రోజు భారతదేశం సురక్షితంగా ఉన్నది. రాబోతున్నటువంటి కొత్త కొత్త టెక్నాలజీని ఎదుర్కొనేటువంటి శక్తి ఇటువంటి ప్రైవేట్ రంగ సంస్థలు కూడా వాళ్ళ వంతు వాళ్ళు దోహదం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనం చాలా స్వేచ్ఛ ఊపిరులు తీసుకోగలుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం ఉన్నాం. కాబట్టి రాజు గారికి, ఆయన సిబ్బందికి, వాళ్ళ సంస్థలకు ఇటువంటి అద్భుతం సృష్టించినందుకు మనం అందరం కృతజ్ఞులము. వాళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలుపుతాము. వీళ్ళని సమర్థిస్తున్నటువంటి మన డిఆర్డిఓ, అలాగే మన ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మనం అభినందిద్దాము. ఇంకా ఈ యొక్క టెక్నాలజీని ఎక్స్పాండ్ చేసి వాళ్ళు బహుశా మనకు సుదర్శన్ చక్రాకు సంబంధించి ఇంకా కొన్ని సీరియస్ టెక్నాలజీస్ అన్ని కూడా వాళ్ళు ఆవిష్కరిస్తారని, ఎందుకంటే R&D జరుగుతోంది, రీసెర్చ్ జరుగుతోంది. రాబోయే రోజులు ఇంకా కొన్ని కొత్త ప్రొడక్ట్స్ వస్తాయి. దానివల్ల మనమే ఒక ఫోర్స్, ప్రపంచంలో ఒక యాంటీ డ్రోన్ టెక్నాలజీలో మనం ఒక పెద్ద శక్తిగా ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో గ్రీన్ సొల్యూషన్స్ మాత్రం చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది. కాబట్టి let us all congratulate all of them. Yes sir. Thank you very much sir. Thank you very much గిరిధర్ గారు. చాలా విషయాలు మంచిగా ఓపిక్ గా ఇంత పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిజంగా చాలా మంది, కొంతమంది అయితే నాకు కలిసిన వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మాకు చదువుకునే రోజుల్లో ఇట్లాంటి మాస్టర్ ఉంటే బాగుండేది, ఇంకా బాగా ఎదిగే వాళ్ళము అని చెప్తున్నారు. నిజంగా అట్లాంటి భావనే నాకు కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఈ వారం మన క్షాత్రం 87వ ఎపిసోడ్ రూపంలో మీ ముందుకు వచ్చింది. ఈ ఎపిసోడ్ ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్ పనిచేస్తోంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ని మేము ఇచ్చే ప్రయత్నం మీకు చేస్తున్నాము అని అంటే కనుక, సో జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ఒక ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. సో నచ్చితే, మమ్మల్ని ఆదరించాలని అనిపిస్తే, ఆశీర్వదించాలని అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు జాయిన్ ఆప్షన్ ద్వారా మెంబర్స్ గా జాయిన్ అవ్వండి. లేదంటే ఈ స్క్రీన్ పై కనబడుతున్నటువంటి QR కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా మీ విలువైనటువంటి మీ సహకారాన్ని, ఆర్థిక సహకారాన్ని మాకు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.